మండే క్లాస్ లేదు, సండే మండే లేదని ఏమైనా పెట్టారా సార్ మీరు? తర్వాత పెట్టాను. నేను మొన్న చెప్పారు. నేను మండేది లేదనుకొని ఫిక్స్ అయిపోయి నేను తిరుపతి వెళ్ళాను సార్. సో తిరుపతికి దాని వల్ల వెళ్ళలేదు, అబద్ధం చెప్పకండి. తిరుపతికి దాని వల్ల వెళ్ళలేదు. తిరుపతికి వెళ్ళారు, అక్కడ విందాం అనుకున్నారు. కానీ తిరుపతికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడిని చూసి ఆ మరుపులతో మరి సార్ మర్చిపోయారు. ఇప్పుడు కూడా తిరుపతిలోనే ఉన్నాను, విందామనే ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను. ఇంకా ఓకే. రేపు వెళ్ళాలి, కొండ మీదకి వెళ్ళలేదు. నిన్న నేనేంటంటే అప్పుడే దిగాము, సరే లేదు క్లాస్ కదా అని నేను ఆన్ చేయలేదు. లేకపోతే పడుకునే ముందు ఒకసారి టెలిగ్రామ్ ఆపరేట్ చేసే లేదన్నారని ఫిక్స్ అయిపోయి ఇంక పడుకుండిపోయాను, కానీ లేకపోతే మిస్ అయ్యేది లేదు. పాపం ధర్మలత గారు నాకు మెసేజ్ కూడా పంపించారు, నేను చూసుకోలేదు అసలు అది. బట్ ఐ హావ్ వీడియో అంతా ఇవాళ మధ్యాహ్నం కూర్చొని విన్నాను సార్. నిజంగా లైవ్ మిస్ అయ్యాను అని అనుకున్నాను డెఫినెట్లీ, లేకపోతే ఏదో ఒక క్వశ్చన్స్ అడగడము లేదా అది మిస్ అయ్యాను. బట్ పూర్తి వీడియో విన్నాను సార్, చాలా బాగుండింది, చాలా బాగుంది. జై శ్రీకృష్ణ సార్. నేను అనుకున్నాను నిన్న సుధామోహన్ గారు రాలేదు. నేను అసలు మిస్ అవ్వనండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వను అసలు. అలా ఏంటో మైండ్ లో అదొకటి ఉండిపోయి ఇంకా రిలాక్స్ అయిపోయాను, అది చాలా తప్పు అయిపోయింది. నేనేంటంటే కావాలని ఒక పరీక్ష చూసాను అన్నమాట. నేను అనుకున్నాను సార్ మీరు ఏమైనా టెస్ట్ పెట్టారేమో అని అనుకున్నాను, తర్వాత అందులో ఫెయిల్ అయిపోయింది. అంటే జనరల్ గా ఏంటంటే టెలిగ్రామ్ లోపల రెగ్యులర్ గా మెసేజ్లు చూడరు జనాలు. వాట్సాప్ లో అయితే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటారు, కానీ టెలిగ్రామ్ లో ఆన్ చేసుకొని ఉండరు. చాలా మంది అది ప్రాబ్లం మన గ్రూప్ లో. అందుకే ఇన్ని గ్రూపుల్లో మెసేజ్లు పెట్టాల్సి వస్తుంది. నాకు కూడా ఇబ్బంది కదా. అంటే జనరల్ గా ఏమవుతుందంటే యాక్చువల్ గా చాలా మంది టెలిగ్రామ్ చూసుకునే అలవాటు లేదు. నిజం చెప్పాలంటే టెలిగ్రామ్ మనకు వాట్సాప్ కంటే చాలా అడ్వాన్స్డ్. అయినప్పటికీ కూడా వాట్సాప్ అలవాటు అయింది, కానీ చాలా మందికి టెలిగ్రామ్ అంత చూసుకునే అలవాటు లేదన్నమాట. సో దాంతో ఏమైతుందంటే చాలా మంది ఇలాగే మిస్ అవుతూ ఉంటారు చిన్న చిన్న నోటిఫికేషన్. వాట్సాప్ లో అయితే మిస్ అయ్యే ఛాన్సే లేదు. 1 year బ్యాక్ 2 years బ్యాక్ అప్పుడు వాట్సాప్ కొన్ని గంటలు రాలేదన్నమాట. అయితే ఇక అందరూ ఇక వాట్సాప్ ఎలా అంటే ఎవ్రీ సెకండ్ కి 10 సార్లు రిఫ్రెష్ చేసి చూసేవాళ్ళు, వాట్సాప్ వచ్చిందా లేదా రాత్రంతా. ఒక 6-7 గంటలు 8 గంటలు అయిన తర్వాత చివరికి వచ్చింది. అంటే వాట్సాప్ లో ఉన్న ఇది మనకు టెలిగ్రామ్ లో చూడరు అంతగా. టెలిగ్రామ్ లో అవసరం ఉన్నప్పుడు, టైం కి జ్ఞాపకం ఉన్నప్పుడు వస్తారనమాట. అది కొంత మనకి ఇబ్బంది కూడాను. ఎనీవే ప్రారంభించుకుందాం. అందరూ ఊరికే చూస్తూ ఉండండి వన్సినే యాక్చువల్లీ సార్ టెలిగ్రామ్ ఇప్పుడు బాగా అలవాటు ఎక్కువైపోయింది సార్. వాట్సాప్ నేను చాలా తక్కువ చూస్తాను ఆనెస్ట్లీ. అసలు చెప్పాలంటే చాలా తక్కువ, ఏమీ లేవు. గీతా పరివార్ క్లాసెస్ ఒక్కటే నేను వాట్సాప్ లో చూస్తాను, మిగతా ఏమీ లేవు సార్. అంతా టెలిగ్రామ్ లోనే ఉంటది. సో నిన్న ట్రైన్ దిగాను, సరే లేదు కదా అని పడుకుని పోయిన 11th డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ నాట్ మిస్డ్ ఇట్. నో ప్రాబ్లం. సో మనం ఎలాగో మనకు వీడియో ఉంది కాబట్టి ఎనీవే ప్రారంభించు. ఎస్ సార్. అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితం క్షణభంగురం, ఇది తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా కూడా ఇంకా ఆశ్చర్యం. ఎందుకు ఈ బంధాలు, ఎందుకు ఈ కోరికలు, ఎందుకు ఈ ఆశ, ఎందుకు ఇంకా జనాలు నన్ను గుర్తించాలి, నాకు డబ్బు కావాలి, నాకు హోదా కావాలి, ఇవన్నీ కూడా ఎందుకు మన లోపల ఈ కోరికలు? మనందరికీ కూడా తెలుసు ఏంటంటే ఇవన్నీ కూడా అశాశ్వతం అని చెప్పేసి. ఆఖరికి మన సొంత వాళ్ళు అనుకున్నటువంటి భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, వీరందరూ కూడా ఏదో ఒక సమయంలో మనకు ఏ రూపేనో ఒక రూపంలో దూరం అయ్యే అవకాశం ఉంది. రెక్కలు వచ్చిన తర్వాత ఆ పక్షులు ఏమవుతాయి? ఎగిరి వెళ్ళిపోతాయి. అదే విధంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసినంత సమయం పట్టదు, మళ్ళీ పిల్లలు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి ఏమిటి దీనికి పరిష్కారం అంటే మనమే అలవాటు పడాలి. ఎందుకంటే ఏ క్షణం లోపల ఎప్పుడు మనకు మరణం పొంచి ఉంది అనేది తెలియదు. మనము సముద్రంలో నిలబడితే మన కాళ్ళ కిందికి నీరు వస్తుంది,
వచ్చినప్పుడు ఏమైతుంది, అమ్మ బాగుంది అనిపిస్తుంది. కానీ అది ఏం చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు మన కాళ్ళ కింద ఉన్న మట్టిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అదే విధంగా ఈ కాలం అనేటటువంటి సముద్రం లోపల ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే, కాలం కూడా అంతే వస్తోంది, మనలోంచి శక్తుల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇంద్రియ శక్తి, మానసిక శక్తి, శారీరక శక్తి, ఇవన్నీ కాకుండా ఏ సమయంలో మనం ఉండము అనేటటువంటి విషయం తెలియదు. ఈ 3-4 రోజుల కింద, అంటే 10 రోజుల కింద నాకు ఎవరైతే మన మంచి స్టూడెంట్, మన గ్రూప్ లోనే రెగ్యులర్ గా ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా మన సెషన్స్ అటెండ్ అయ్యే ఒక స్టూడెంట్, మా ఇంట్లోపల 4-5 ఏళ్ల కింద మనం ఫంక్షన్ చేసినప్పుడు అప్పుడు కూడా తన కుటుంబం సమితంగా మా ఇంటికి వచ్చినటువంటి ఆవిడ, మన గురువారం నాడు హఠాత్తుగా పరమపదం చేరుకున్నారన్నమాట. వాళ్ళ కూతురు వాళ్ళ కాల్ చేసి చెప్తే నాకు కొద్దిసేపు నేను నమ్మలేకపోయాను. ముందు అసలు ఎవరు అని తెలుసుకోవడానికి కొంత పేరు చెప్పరా? పేరు చెప్పండి సార్. రమణి గారు అని చెప్పి, రమణి గుర్రమని ఆవిడ చాలా సార్లు ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. అయ్యో అవునా సార్, సార్ వెరీ సారీ. సార్ బ్రహ్మాండమైన ప్రశ్నలు వేశారు మొన్న దాకా కూడా. అంటే ఇది ఏంటంటే మన జీవితంలో గుర్తించి ఎన్ని రోజులైంది? 3-4 days అయింది అంతే. జస్ట్ వాళ్ళ పాప కాల్ చేసింది. వచ్చారు గ్రూప్ లోకి, ప్రవచనంలోకి వచ్చారు కదా. క్వశ్చన్స్ వేశారు, చాలా మంచి మంచి క్వశ్చన్స్ వేశారు ఆమె ఆ రోజు. అవును, ఆవిడ చాలా సిన్సియర్ కూడా, అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టూడెంట్స్ ఆవిడ. పెద్ద వయసు కూడా లేదు, 50 ఏళ్ళు సుమారు ఉండవచ్చు. సో అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ క్షణంలో ఎందుకు అనేది కూడా తెలియదు. అంటే గత వారం నన్ను నా బర్త్డేకి నాకు బెస్ట్ విషెస్ పంపించినప్పుడు బహుశా ఆవిడకి తెలిసి కూడా ఉండకపోవచ్చు. అంటే ఇది తెలియదు, ఏ క్షణంలో ఏమవుతుంది అనే విషయం తెలియదు. మేము ఇండియాకు వచ్చి ఫౌండేషన్ ప్రారంభిద్దామని చెప్పేసి ఇండియాకు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాం. అప్పటికి మాకు కారు అది ఇంట్లో ఏమీ లేవన్నమాట. సరే, మా నాన్నగారు చాలా యాక్టివ్ గా డైనమిక్ గా ఉండేవారు. ఒక పన్ను కూడా మా నాన్నగారిది ఇలా కదిలేది కాదు. ఒక చూపు చత్వారం ఏదైతే సహజంగా వస్తుందో అది తప్పితే మా నాన్నగారికి బీపీ, షుగర్ లాంటివి కూడా ఏమీ లేవన్నమాట. జస్ట్ 70 ఏళ్ళు అప్పటికి. అంటే ఆయన ఆరోగ్యానికి అది చాలా తక్కువ. మమ్మల్ని కారు చేయించి ఊరు పంపించారు. మేము అక్కడ ఊర్లో ఉండగా ఆయన ఇక్కడ పరమపదాన్ని చేరుకున్నారు. సో ఇక్కడ మనకు చెప్పాల్సింది ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి జీవితంలో. అండ్ జీవితం మనకి ఎప్పుడూ కూడా సర్ప్రైజెస్ ని ఇస్తూనే ఉంటుంది. ఆ సర్ప్రైజెస్ ఒక్కొక్కసారి చాలా బాధాకరమైనటువంటి సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి. సరిగ్గా గత 4-5 రోజుల కింద నా స్నేహితుడి చెల్లెలు, నాకు కూడా దాదాపు చెల్లెలి సమానం అని చెప్పాను. అంటే ఈ స్నేహితుడు అంటే ఇతను ప్రాణ స్నేహితుడు. అంటే ఎలా అంటే, నేను మొన్న మీ అందరికీ చెప్తుండేవాడిని కదా, మనకి ఇలా గీరుకుంటే వాళ్ళు బాధపడాలి, తర్వాత అలాంటి ఫ్రెండ్స్ అన్నమాట. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, ఆ మిత్రుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి పేదరికం వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు, చాలా కాంపిటేటివ్ గా ఉండేవాడిని. నెగ్గాలి అనే కోరిక నా లోపల చాలా ఉంటుండేది. అందుకోసమని నేను కాక ఇంకెవరన్నా ఫస్ట్ వస్తే సహించగలిగేవాడిని కూడా కాదు. అలాంటి సమయంలో మేము ఇంజనీరింగ్ లో ఉండగా మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయన్నమాట. నేను జనరల్లీ ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ జనరల్లీ మిస్ అవుతే ఎప్పుడైనా ఒక్క మార్కు అటు ఇటు అంతే, అలా ఉండేది. ఆ సమయంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో నా ప్రాణ స్నేహితుడు ఎవరైతే నేను ఇందాక చెప్తున్నానో అతడికే జాబ్ వచ్చింది, నాకు రాలేదు. అప్పటి వరకు కూడా నాకు రాకుండా ఏది ఉండదు. నేను ఏది చేసినా కూడా, మనం అన్నాం కదా, జనము, ధనము, మదము ఇవన్నీ ఏవైతే ఉంటాయో, ఆ సమయంలో నాకు మదం ఉంది, ధనం లేకపోయినప్పటికీ కూడా. సో నేను ఖచ్చితంగా గెలుస్తాను, నేను గెలవకపోతే ఎవరు గెలుస్తారు అన్నంత ఇది ఉండేదన్నమాట. ఆ సమయం లోపల నేను అది నాకు రాలేదు, మా ఫ్రెండ్కి వచ్చింది. అయితే నేను చాలా అసూయతోటి చాలా బాధపడ్డాను. ఒక 2 రోజులు మాట్లాడలేదు. పాపం అతను వెంటబడి మా నలుగురి గ్రూప్ ఇప్పటికీ కూడా ఉందన్నమాట. మేము నలుగురం అప్పటికి ఇప్పటికీ కూడా ప్రాణ స్నేహితులమే. సో వెంటబడ్డాడు, అసలు మాట్లాడకుండా ఉండొచ్చు, వాడికి ఏంటి ఇదని చెప్పేసి వదిలేయచ్చు నన్ను. వెంటబడ్డాడు. చివరికి కలిసిన తర్వాత కూర్చోబెట్టి చెప్పాడు. అప్పటికి ఇంకా మా జేఎన్టీయు కూకట్పల్లి ఏదైతే ఉందో ఇంకా అన్ని రాళ్ళు రప్పలే, ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అంతా లేదు. సో అన్ని రాళ్ళు రప్పల మీదే కూర్చుంటే అన్నాడు, లేదు నువ్వే నాకంటే తెలివైన వాడివి, ఈ ఒక్కసారి నాకు వచ్చింది. అండ్ ఇది కూడా ఏంటంటే అదృష్టవశాత్తు నేను చదువుకున్నవి రావడం జరిగింది. నువ్వు అస్సలు బాధపడకు, నువ్వు ఎప్పుడూ నన్ను ఓడించేవాడివి, నీకు ఇవ్వాలి, ఒక్కసారికి ఇది అయింది అంతే, ఇది కూడా కేవలం నా అదృష్టం వల్ల జరిగింది అని అన్నాడు అనమాట. అనగానే ఒక్కసారిగా
ఏమంటారు 100 సమ్మెటలతోని కొట్టినట్టుగా అనిపించింది నాకు. ఏంటి మాట్లాడుతున్నాడు? అంటే పూర్తి స్థాయి ఇగోని అణుచేసుకొని నా స్నేహం కోసమే గదా! ఇంక మరి ఏ కారణము లేదు. కేవలం నా స్నేహం కోసం అని చెప్పేసేసి తనను తక్కువ చేసుకుంటున్నాడు. మరతను తెలివైన వాడు కాదా అంటే నాకు తెలుసు. చాలా సార్లు అతడు ఎప్పుడెప్పుడైతే ఐక్యూ ఉపయోగించాల్సినటువంటి సమయం వచ్చేదో ప్రతిసారి మమ్మల్ని ఓడగొట్టాడు. మేమెవరమైతే చాలా మంచి మార్కులు తెచ్చుకునే గ్రూప్ ఏదైతే ఉందో ఎప్పుడు 80+% జేఎన్‌టీయూలో ఆ టైంలో చాలా కష్టం ఉండేది. 70 వరకు ఓకే గానీ 80 దాటడం చాలా ఇదుండేది. మా కొంతమందిని కూడా అతను ఆ టైంలో ఓడగొట్టేవాడు. అంత తెలివైనటువంటి వాడు నన్నన్నాడనమాట. సో, నేనేమంటున్నానంటే అలాగా అసూయ అనేటటువంటిది, తర్వాత మనకు మదం అనేటటువంటిది మనకు కళ్ళు కప్పేస్తూ ఉంటుంది. జీవితంలో చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా మనం ఒకసారి తలుచుకొని కృంగిపోవాలి. ఇంత తప్పులు చేశామా మనం? ఆ! మనం తప్పులు చేసినప్పుడు మనం వేరే వారిననే అవకాశం ఉందా? సో, మనం తప్పులు చేసినవి తలుచుకొని, ఆ తప్పుని మళ్ళీ జీవితంలో చేయకుండా కాపాడుకోవాలి. అటువంటి ప్రాణ స్నేహితుడికి సంబంధించిన వాళ్ళ చెల్లెలు గత వారము పరమపదాన్ని చేరుకోవడం మళ్ళీ అదొక ఆశ్చర్యం. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడైనా మన లోపల వైరాగ్యం రాకుండా ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనంటే మనం భజగోవిందంలో గత వారం తెలుసుకున్నాం ఏమనంటే, ఏదైనా సరే మనం అనుకున్న దానికంటే మనకు ఉపయోగించుకునే దానికంటే ఎక్కువ సంపాదించడం తప్పు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇది చాలా ముఖ్యం. ఏదైతే నేను అనుభవించలేనో అటువంటిది నేను సంపాదించడం ఎందుకు? ఎవరికో ఇవ్వడానికా? ఆఖరికి మన పిల్లలు బాగా మనల్ని చూడకపోయినప్పటికీ కూడా మనం మన పిల్లలకే ఇస్తామన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఎందుకంటే ఈ విధమైనటువంటి అనవసరమైన మోహం మనల్ని అలా వెంట పెడుతూ బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఏమైతుందంటే నిజమైనటువంటి వైరాగ్యం వస్తుంది. కళ్ళ ముందే జరిగిపోతూ ఉంటాయి అన్ని విషయాలు. కానీ మన లోపల మాత్రం వైరాగ్యం రాదు. అందుకోసమే భగవంతుడు ఏమన్నాడు 9వ శ్లోకం లోపల సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం వయసి గతే కః కామవికారః వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః భజ గోవిందం మా కురు ధన జన యౌవన గర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం దినయామిన్యౌ సాయం ప్రాతః దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్వాయుః కాలః క్రీడతి
గచ్చత్వాయు గాయుః తదపి న ముంచత్యాశావాయుః భజ గోవిందం భజ గోవిందం. మంచి జనాలని ముందు ఏర్పరచుకోవాలి. ఆ ఏర్పరచుకున్న తర్వాత ఇక మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడిది ఈ కామం, ఇదంతా ఎక్కడిది? వయసులో ఉన్నంత వరకు సరే, మన ముఖ్యంగా భజగోవిందం మాట్లాడేది ఎంతసేపు కూడా మనలో ఉన్నటువంటి డబ్బు పైన ఉన్న ప్రేమ, మన అనుభవాల పైన ఉన్నటువంటి ప్రేమ, సుఖము, బంగళాలు, కార్లు, వస్తువులు, వాహనాలు ఇవన్నీ కొనుక్కోవడం పైన ప్రేమ. ఈ రెండింటిని మాటి మాటికి ఆయన హెచ్చరిస్తున్నారు. బాబు, ఇవి నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా వీటిని నువ్వు పెంచుకోకు, ఈ కోరికను పెంచుకోకు. అయితే మరి మాటికి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే, మనం గత వారం తెలుసుకున్నాం, ఆధ్యాత్మిక విద్య ఏంటంటే మాటికి వింటే తప్ప అది బోధపడదు. ఎందుకంటే విన్నాక మళ్ళీ మనం సమాజంలో పడిపోతాం, మళ్ళీ మర్చిపోతాం. మర్చిపోకూడదు, గుండెల నిండా నింపుకోవాలి సందేశాన్ని. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇది అజ్ఞానంతోని బండలాగా తయారైపోయింది. ఇది మురికి పట్టేసినటువంటి, బాగా మురికి పట్టేసినటువంటి స్టీల్ ప్లాంట్ లో ఏ విధంగా అయితే మురికి పట్టినటువంటి బట్టలు ఉంటాయో అలా తయారైపోయింది. వాటిని పోగొట్టడం చాలా కష్టం. అంటే ఇది అవిద్య, ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి నువ్వు. ఎందుకంటే నాకు ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. 10,000 వచ్చిందంటే 50,000 కావాలంటారు, 50,000 వస్తే 1,00,000 కావాలంటారు, 1,00,000 వస్తే 10 లక్షలు, అంతు లేదు. అలాగే వయసు విషయంలో కూడా అంతే. శరీరంలో మొదట్లో ఉన్నటువంటి కోరికలు ఉంటాయా? ఉండవు. ఇంద్రియాలు సహకరిస్తాయా? లేదు. హార్మోన్లు సహకరిస్తాయా? లేదు. కానీ సుఖాలు కావాలి అనేది ఉంటుందా? ఉండదు. మనకు తెలుస్తూ ఉంటుంది నాకు ఇంతకు ముందున్నటువంటి కోరికలు లేవు అన్నది. కానీ కొంతమందికి అది కూడా ఉండదు. కొంతమందికి ఏమైతుందంటే జీవితంలో అది కూడా ఉండదు. ఏదో అంటారు కదా, తలలు బొడయ్యాయి కానీ తలపులు బొడైతాయా అని. కొంతమందికి అది కూడా ఉండదు జీవితంలో. సో అటువంటి వారు ఇంకా ఇందులోపల కూరుకుపోతూ ఉంటారు. ఇక చుట్టాలు ఉంటారు. చుట్టాలు, వీళ్ళు వాళ్ళు అందరూ, ఇంద్రుడు వీను, చంద్రుడివి, వీళ్ళందరూ కూడా మన దగ్గరికి ఎవరన్నా వెంట వచ్చి మన వెంట తిరుగుతున్నాడు అంటే వాడు స్వార్థం లేకుండా మనతో తిరగడు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనతోని ఎవరొచ్చి తిరిగినా కూడా స్వార్థంతోటే తిరుగుతారు. మనం చెప్పిన జోక్స్ కు నవ్వారు, మనం అన్న మాటలకి వాళ్ళు పడిపోయారు, మనం అన్న దానికి చప్పట్టు కొట్టారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనతో ఏదో అవసరం ఉంది అని లెక్క అంటున్నారు ఆయన. అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఎక్కువ శాతం జనాలు అలాంటి వాళ్ళనే చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ అజ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని పోగొట్టుకోవాలి. ఒక సరస్సు ఉంది, నీళ్లు లేకపోతే ఎవరే వస్తారు అక్కడికి? ఒక బెల్లం లేకపోతే ఈగలు ఎలా వస్తాయి? కాబట్టి మనకు కూడా ఏమైతుందంటే డబ్బు వచ్చినప్పుడు దైవం గుర్తుకు రాడు. ఆ గుర్తొచ్చినా కూడా ఏంటంటే దేవుడు అని ఎందుకు గుర్తుంచుకుంటాను తెలుసా? మనం దేవుడి మీద ప్రేమతోని కాదు, దేవుడు మనకిచ్చే అనుగ్రహం గురించి. ఈ విషయానికి కాదని ఎవరైనా అంటారా? ఒక్కసారి మాట్లాడండి ఎవరైనా. దేవుడిచ్చే అనుగ్రహం కోసమే మనము దేవుడిని ప్రేమిస్తాం, కానీ మనకి ఇక వేరే కాదంటారా ఎవరైనా? 100% కరెక్ట్ అండి. 100% కరెక్ట్. దేవుడు ఏదో అనుగ్రహం ఇస్తాడు, ఫలానా వాడేదో మనకు ఏదో చేస్తాడు అని అనుకుంటాం. ఆఖరికి దేవుడితో కూడా మనము అర్థము కామము గురించి ఆలోచిస్తున్నాము. అర్థం అంటే డబ్బు, కామం అంటే కోరికలు, రకరకాల కోరికలు. బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, ఇవిగా అన్ని రకాల భోగాలు కావాలి అనేటటువంటిది. అంటే ఇదేమవుతుందంటే నిశ్చల తత్వానికి మనం దూరం అవుతున్నాం. ఆయన ఏమంటాడంటే, నువ్వు సత్సంగతి నిస్సంగత్వం ఏదైతే మనం 9వ శ్లోకంలో తెలుసుకున్నామో ఆ శ్లోకాన్ని కనుక కంటిన్యూ అయ్యి కనుక నీకు జ్ఞానం వచ్చిందనుకో, అప్పుడు అజ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. నీకు డబ్బు లేకపోతే జనాలు వెళ్ళిపోతారు, నీకు నీళ్లు లేకపోతే అది సరస్సే కాదు, నీకు శరీరం లోపల వయస్సు పెరుగుతూ ఉందంటే కోరికలు పారిపోతాయి. అదే విధంగా జ్ఞానం వచ్చిందనుకో నీ లోపల అజ్ఞానం పారిపోతుంది. చీకటి పోవాలి అంటే ఒక కొవ్వొత్తిని తీసుకొస్తే సరిపోతుంది, ఒక వెలుతురుని తీసుకొస్తే సరిపోతుంది. అదే విధంగా మనం జీవితం లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే కేవలం జ్ఞానం సంపాదించాలి. కాబట్టి మనస్సుకి కావలసినటువంటి ధారణ, ధ్యాన, సమాధి స్థితుల ద్వారా మనము మెల్లమెల్లగా అలా ప్రయత్నం చేస్తూ చివరికి అప్పుడు బ్రహ్మతత్వానికి వెళ్ళొచ్చు. అందులో తప్పేం లేదు. బ్రహ్మతత్వానికి చాలా సులువుగా వెళ్ళగలుగుతాం మనం. ఎందుకోసం అంటే ఇది పెద్ద కష్టం కాదు. ఒకసారి ఆ మార్గంలో పడిపోతే భగవంతుడే తీసుకెళ్లిపోతాడు మనని. మన ప్రకృతి శక్తులు అన్ని కూడా మన వెంటుంటాయి. మన వెంట ఉండి ఏం చేస్తాయంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే పంపిస్తాయి. కాబట్టి ఏమవుతుందంటే ఈ మానసిక, ఇప్పుడు మన శరీరానికి ఎలాగో మందులు వేసుకుంటున్నాం కదా, మరి మనసుకి మందులు వేసేవేవి? ఈ ప్రవచనాలు. వీటి ద్వారా, అంటే నా ప్రవచనాలు కాదు,
ఈ ప్రవచనాలు అంటే ఈ మహానుభావులందరూ చెప్పినటువంటి మంచి విషయాలు. ఆ మంచి విషయాలు మనం చదివితే మన మనస్సుకి వివేకం అంటే ఆలోచన అనేటటువంటి ఒక చక్కటి మందు దొరుకుతుంది. ఆ ఆలోచన ఎప్పుడైతే దొరుకుతుందో ఇంకా అయిపోయింది. మనం ఇంకా అయిపోయినట్టే, ముందుకెళ్ళిపోయినట్టే ఈ లెక్క. ఇక ఒకసారి ఆ ఆలోచన వచ్చిందంటే ఇంకా వాళ్ళని ఆపేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి నేను ప్రతి ప్రవచనంలో కూడా చెప్తూ ఉంటాను, వినండి భగవంతుడు చెప్తున్నాడు ఆలోచన, 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 ఆలోచన. ఇక మరేది కాదు. జ్ఞాన మార్గం ఎందుకంత గొప్పదైంది? ఎందుకంటే ఆలోచనతో సంబంధం ఉంది. ఆలోచించకుండా ఒక్కసారైనా కూర్చుని నేను ఏం చేస్తున్నాను అసలు? నాకు తెలిసిన ఒక ఆవిడున్నారు. ఆవిడ ఎంతసేపు కూడా వాళ్ళ పిల్లాడు ఇలా అన్నాడు, ఇంకో పిల్లాడు అలా అన్నాడు, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, హస్బెండ్ ఇలాంటి వాడు. ఎంతసేపు ఇవే చెప్తారు. మరి ఆధ్యాత్మికం అంటారు, దేవుడి గురించి మాట్లాడతారు. మరి ఎంతసేపు కూడా పిల్లల గురించి, భర్త గురించి, పిల్లలు చెడ్డవాళ్ళు, భర్త చెడ్డవాళ్ళు. మరి అట్లా అని చెప్పి పిల్లల్ని ద్వేషిస్తుందా? ద్వేషించదు. మరి అట్లా అని చెప్పి భర్తను ద్వేషిస్తుందా? ద్వేషించదు. కానీ నేరాలు మాత్రం కోట్ల కొద్ది నేరాలు ఉన్నాయి. జీవితం ఎక్కడి నుంచి బాగుపడుతుంది? ఆ నేరాలు అనేటటువంటివి ఏంటంటే అలా చెప్పాలి, ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి అటువంటి గోల. అలాంటి వాళ్ళు ఎంతో మంది, నేను ఉదాహరణ చెప్పాను కేవలం. అలాంటి వాళ్ళు ఎంతమందో మీకు తెలిసిన వాళ్ళలో ఉన్నారా లేదా చెప్పండి, నేను ఆపుతాను. నేను అన్న పాయింట్ కరెక్టా కాదా చెప్పండి, ఏమనుకోవద్దు, మనస్ఫూర్తిగా చెప్పండి. కరెక్టేనండి. అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. ఓకే సార్, పూర్తి కరెక్ట్. అది అబద్ధం కాదు. సో ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే ఎవరు కూడా ఈ చిన్న చిన్న విషయాల కోసం, అంటే పిల్లల మీద, భర్త మీద, భార్య మీద కూడా నేరాలు చెప్పుకుంటూ బతికే జనాలు ఉన్నారు. సో ఇంక నువ్వు ఎవరినయ్యా నమ్మేది? ఇంకా నువ్వు ఎవరిని నమ్ముతావు? నా జీవితం అంతా ఇలా అయింది అని చెప్పేసి నువ్వు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తే థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు? సరే అక్కడ డబ్బెయ్యు నీకు, లేదా నువ్వు మంచిగా ఇది. ఇప్పుడు ఒక చెప్పారనమాట, ఒక ఆయన స్వామీజీ, ఆయన పేరు మీద ఏదో మురళీలు అవి వాయిస్తాడు. విపరీతంగా ఆడవాళ్ళ ఇది కోరికలు ఆయనకి. ఆయన ఏం చేసేవాడు, కూర్చోబెట్టి ఆడవాళ్ళందరినీ కూడా వచ్చేసి కాళ్ళతో తొక్కించుకోవడాలు, శరీరాన్ని తొక్కించుకోవడాలు. ఆడవాళ్ళకే ఎంట్రెన్స్ ఆయన రూమ్ లోకి, మగవాళ్ళకి ఎంట్రెన్స్ లేదు. గమ్మత్ ఏంటంటే ఆ భార్య పిల్లలు కూడా ఉన్నారు ఆయనకి. అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎంత క్రూరంగా అయిపోతారంటే మనుషులు, గుర్తుంచుకోండి. ఈ జనాలు ఎవరైతే ఉన్నారో, ఈ భర్తల పైన, భార్యల పైన నేరాలు చెప్పేవాళ్ళు, నేరాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. నిత్యానందది చూడండి ఒకసారి మీరు. ధర్మస్థలది ఎవరైనా విన్నారండి? ధర్మస్థల కేసు ఈ మధ్య ఎవరైనా విన్నారండి? హలో, చాలా చాలా బాధ వేసింది సార్. కానీ సార్ ఉన్నారా అండి? మీరు అన్నారు కనుక ఒక క్వశ్చన్, చిన్న క్యూరియాసిటీ. ఒక్క నిమిషం, వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ధర్మస్థల గురించి సార్ ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు, మొన్న ధర్మస్థలలో జరిగిన హత్యలు అవి ఏవైతే ఎవరైనా వినని వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది. సరే, అయితే సుధా మేడం మీరు చెప్తారా ఏం జరిగిందో? నన్ను చెప్పమంటారా? మీరు చెప్పండి. మీరు చెప్తారా? ఇంకెవరైనా చెప్తా అన్నా కూడా సార్ పర్లేదు. కాదు, మీరు చెప్పండి. నాకు చిన్న క్వశ్చన్ ఉంది దాని మీద, క్యూరియాసిటీ, అది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు చెప్పండి సార్. సరే, ఈ ధర్మస్థల లోపల ఏమైందంటే, ఒక ఆయన సడన్ గా అక్కడ స్కావెంజింగ్ పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉంటాడో, ఆయన ఒక 15-20 ఏళ్ల పాటు ధర్మస్థలలో పనిచేసి మెల్లగా ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మానేసి 2014 వరకు 15 వరకు జరిగిన హత్యలన్నీ చెప్పాడు అనమాట. నేనే ప్రత్యక్షంగా వస్తున్న ఆడవాళ్ళందరినీ పాతి పెట్టేసేవాడిని, ఆడవాళ్ళు, పిల్లలు మొత్తం. అంటే అత్యంత క్రూరంగా కొన్ని వందల వేల అస్థి పంజరాలు. ఆయన ఎలాంటి స్టేజ్కి వచ్చాడంటే, ఈ ఆలయం పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీల మీద పాపం అసలు మీరు జస్ట్ యూట్యూబ్ లో కొట్టండి, మీకు తెలుస్తుంది. వచ్చి ఇలా వచ్చిన అందులో ఉన్న వాళ్ళలో యంగ్స్టర్స్ ఎక్కువ. పాపం ఎవరు వస్తే వాళ్ళు మాఫియాలు అవి ఇవి రన్ చేస్తూ వేలాది మందిని చంపేసి వాళ్ళందరిని అక్కడే పాతేశారు. ఒక్క కేసు రిపోర్టింగ్ కూడా లేదు. మిస్సింగ్ కూడా ఇన్ని వేల మంది చచ్చిపోతే 3-4 పేర్ల మీద మాత్రమే మిస్సింగ్ ఉంది. పోలీసులు గాని వాళ్ళు గాని ఒక అందమైన ఆడవాళ్ళని పిల్లలు కూడా, ఆ ఆడవాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది, పిల్లలు పాపం 15 ఏళ్ల పైన ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వేలాది మందిని చంపేశారు. కర్ణాటక ఎక్కడండి అది? మంజునాథ అంటారు చూడండి, మంజునాథ అంటారు. ఎందుకు చంపేశారండి? ఎందుకు చంపేశారు అలాగా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలయానికి వచ్చే ఆడపిల్లల్ని పూర్తిగా వినండి అమ్మా, వినండి ఫస్ట్.
ఆలయానికి వచ్చేటటువంటి ఆడపిల్లల్ని పిల్లల్ని 15 ఏళ్ల పైన ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా 15 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలందరినీ కూడా వాళ్ళకి ఎవరికి కూడా శరీరం పైన ఆచ్ఛాదన లేనటువంటి దారుణమైనటువంటి దీంతో తర్వాత హింసకు గురై చనిపోయిన వాళ్ళని వేలాది మంది. సో ఇప్పుడు ఇక్కడ దురదృష్టం ఏమైందంటే ఈ కేసు బయటికి రాకుండా ఎంత కాపాడుకుంటున్నారో, అంటే ఒక పెద్ద మాఫియా నడుస్తోంది. ఇది మొట్టమొదటిసారా ఆలయాలలో వాటిల్లో వీటిల్లో కాదు. మీకు తెలిసిన ప్రతి ఆలయంలో ఇటువంటివి ఉంటాయి. దురదృష్టం ఏంటంటే మాఫియాలు గూండాగాళ్ళు రన్ చేస్తున్నారు. మీకు తెలిసిన ప్రతి మఠం, మీరు ఒక మఠం పేరు చెప్పండి, ఆ మఠంలో ఉన్నాయని నేను రాసిస్తా. డేరా బాబా అని చెప్పేసి ఆయన తన కొన్ని వేల కోట్ల 25,000 కోట్ల ఆస్తి సంపాదించి ఆయన ఆశ్రమాన్ని తవ్వుతుంటే వేల కొద్ది అస్థిపంజరాలు బయటపడ్డాయి. సో ఏమైతుందంటే వీళ్ళు వెళ్తారు అక్కడ తెలుసుకోవాలి. కల్కి భగవాన్ అని ఒకతను విపరీతంగా అసలు అక్కడక్కడ జీవితాలు నాశనం చేశారు. మేమే దేవుళ్ళము అని చెప్పుకుంటూ ఇది అంటే ఈ విధంగా మీరు ఎందుకంటే దేవుణ్ణి నమ్మకుండా మధ్యవర్తులను ఎవరిని నమ్మకండి, నన్ను కూడా నమ్మవద్దు. నేనేమంటున్నానంటే ఎవరిని నమ్మకండి, భగవంతుని ఒక్కని నమ్ముకోండి, శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముకోండి. మధ్యలో ఉన్న వాళ్ళందరూ మోసం చేస్తూ ఉంటారు, డబ్బు లేదా సుఖాలు. దాది వచ్చినప్పుడు ఏమవుతుంది, అధికారం కూడా వస్తుంది. ఎప్పుడైతే అధికారం వస్తుందో అప్పుడు జనాలందరినీ కూడా పక్కకు తోసేస్తాం. పక్కకు తోసేసి మదం అన్నమాట. నన్ను ఎవడేం చేయగలడు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ధర్మస్థల అధికారులే ఇవన్నీ కూడా నన్ను చెప్పకుండా బయట ఇది చేశారు, నన్ను బెదిరించారు, నన్ను కూడా చంపేస్తారన్నారు. ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్. అంటే వీరేంద్ర హెగ్డే వాళ్ళ సార్, హెగ్డే వాళ్ళ సార్. ఆయన పద్మవిభూషణ్ కూడా తీసుకున్నాడు. ఓకేనా. చాలా వీడియోలు వాళ్ళ పైన ఇప్పుడు చాలా వీడియోలు వచ్చాయి. ఆ వీడియోలలో సగం పైన వీడియోలను ఆల్రెడీ డిలీట్ చేసేసారు యూట్యూబ్ లో వచ్చి. ఇప్పుడు ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఎవరైనా వీడియోలు ఉన్న వాళ్ళు చూడండి. అంటే నా ప్రవచనం ఆపేసి చూడమని కాదు, మీకు టైం ఉన్నప్పుడు చూడండి, చూడకపోయినా పర్వాలేదు, ఇలాంటివి చూడాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం చేస్తున్నటువంటి తప్పులు ఎలా ఉన్నాయో చూడండి. మనం తప్పు చేస్తే అవతల వాడు వాడుకుంటాడు, మనం తప్పు చేసామంటే అవతల వాడు వాడేసుకుంటాడు. గుర్తుంచుకోండి, ఒకటే గుర్తుంచుకోండి, మీకు లక్ష్యం లేనప్పుడు లక్ష్యం ఉన్నవాడు ఎవడో మిమ్మల్ని వాడేసుకుంటాడు. దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి ద్రోహాలు అత్యంత ఎక్కువ. ఆశారాం బాపు గురించి మీరు అందరూ విన్నారు. ఆయన ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేశాడు, ఎంత డబ్బులు. వీళ్ళందరూ కోట్ల కొద్ది డబ్బులు తయారు, కోట్ల కొద్ది ₹1 ₹2 కానీ సార్ ఆయన ఒక్కనే సంహవ్ మొత్తానికి బిహైండ్ బార్స్ పెట్టి ఇప్పటిదాకా కూడా హి స్టిల్ బిహైండ్ బార్స్. ఆశారాం బాపు అదొక్క కేసు మటుకు వాళ్ళు తప్పించుకుంటారు. ఇప్పుడు నిత్యానంద తప్పించుకోలేదా? నిత్యానంద తప్పించుకుని ఆయన ఇప్పుడు ఆల్రెడీ కైలాస ఇది పెట్టాడు. ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పటికి కూడా ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. ఇప్పటికి కూడా ఆయన ధర్మస్థల గురించి నాకు ఒక క్వశ్చన్ సార్. ఒక్క నిమిషం. క్లియర్ ఫొటోస్ అంటే నిత్యానందం అయితే క్లియర్ ఫొటోస్. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఎందుకు ఎవరు ఏం చేయలేకపోయారు వీళ్ళని అంటే, అన్ని వాళ్ళ హోల్డ్ ఎంత ఉంటుందంటే పై వరకు ఉంటుంది. మొన్న మనము ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. తిరుపతి లోపల 4,500 క్రిస్టియన్స్ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు. దేవుణ్ణి అసహించుకుని దేవుని పక్కకు ఇలా మనము ప్రాణాతి ప్రాణంగా ప్రేమించేటటువంటి వెంకటేశ్వర స్వామిని మొహం ఇలా తిప్పుకుని వెళ్ళిపోయేటటువంటి జనాలు 4,500 మంది ఉన్నారు. మీరు ఎందుకు మీకు అక్కడ తిరుపతి లోపల అంత క్రూరంగా కనిపిస్తారు కొంతమంది జనాలు? మీకు ఎందుకు టీటీడీ ఎంప్లాయీస్ అంత క్రూరంగా ఉంటారు? ఎవడైనా మీతో సరిగ్గా మాట్లాడడం చూసారా? మన డబ్బు తింటూ, దేవుడి డబ్బు తింటూ, ధార్మికంగా లేనటువంటి పాపాత్ములందరూ 25,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 25,000 పాపాత్ములు అక్కడ ఉన్నారు. ఒక్కటి చెప్పండి, టీటీడీలో పనిచేస్తూ వీడు మంచాడు అని చెప్పడానికి. ఎందుకంటే వీళ్ళందరూ పాపాత్ములే. ఎందుకు? వీళ్ళ దగ్గర వచ్చే వాళ్ళ హెడ్ వీళ్ళందరూ ఎవరు వస్తారు? పార్టీలకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. పార్టీల లోపల వాళ్ళకి సీట్లు రావు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలు గాను వాళ్ళకి కావాల్సిన పొజిషన్స్ రావు. రాకపోయేసరికి ఏమవుతుంది, వాళ్ళని ఏదో టెంపుల్ కి ఈ టెంపుల్ కి చైర్మన్, ఆ టెంపుల్ కి ఇది అని చెప్పి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసింది రియల్ ఎస్టేట్, లేకపోతే జనాల్ని చంపడం, డబ్బును ఎలాగలాగా దండుకోవడం, అదే చేస్తారు. సినిమాలు తీసే వాళ్ళు వచ్చారు ఇందులోకి, రౌడీ వెధవాళ్ళు వచ్చారు, కులాల బేసిస్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మన ధర్మాన్ని కాపాడేది ఎవరు? కాపాడరు. ఇటు చూస్తే అదే పొలిటికల్ లీడర్స్ అని నేను కూడా చెప్పేది. ఇక్కడ ఏమైతుందంటే ఎవరు మరి దెబ్బతింటున్నది అంటే హిందూ ధర్మం దెబ్బతింటుంది, సామాన్యులు దెబ్బతింటున్నారు. నేను నిన్న చెప్పినట్టుగా ఒక్క క్రిస్టియన్ని తీయడానికి
8 ఏళ్ళు పట్టింది. ఆ లెక్కన 4,500 మందిని తీయడానికి ఒక 5-6 వేల సంవత్సరాలు పడుతుందేమో. ఎనివే ఇక్కడ మనం సుధామోహన్ గారు మీ ప్రశ్న అడగండి, తర్వాత మనము ముందుకెళ్దాం. ధర్మస్థలలోని ఇలా జరుగుతుంది అంటే ఈ మిగతావన్నీ సార్, ఈ నిత్యానంద వీళ్ళందరూ అంటే ఇండివిజువల్స్, ఆ తర్వాత ఆళ్ళే మఠం రన్ చేస్తున్నారు, ఆశారాం బాపు అదంతా ఒక డిఫరెంట్. ధర్మస్థల అన్నది అంటే నేను వెళ్ళాను సార్, ఐ విజిటెడ్, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. అంటే నేను వెళ్ళాను. మస్ట్ విజిట్ అన్నది మంజునాథ్ అన్నది ఆ దేవాలయం మట్టుకు అది. కానీ అది ఇద్దరు బ్రదర్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ఇది కూడా చేస్తున్నారు అని అంటే నాకు అర్థం అవ్వలేదు సార్ ఏమిని. అంటే అంటే అదొక జనాలు అది టెంపుల్, కోట్లో ఉంది కాబట్టి మనకు తెలియదు. కోట్లాది కోటి మంది వచ్చి అక్కడికి సార్ అక్కడ స్వయంగా ఈశ్వరుడు అంటే ఆ ఉంటాడు అన్న దీని లెవెల్లోని ఉంది ఆ టెంపుల్. అంటే ప్రత్యక్షంగా మనకు కనపడతాడు అన్న లెవెల్లో ఉంది ఈశ్వరుడు, అక్కడ మనకు ప్రత్యక్షం అవుతాడు అన్నట్టు అన్నమాట. అంటే అట్లాంటి పవిత్రమైన జాగాలో కూడా ఇవి అవుతున్నాయా? ఇలా జరగవచ్చా? అక్కడ కూర్చొని చూస్తూ ఆ శివుడు ఏమి చేస్తున్నాడు నాకు చాలా అనిపించింది సార్. ఈ ఒక్క కేసులోని నాకు చాలా చాలా దుఃఖం అనిపించింది సార్. దేవుడు ఒక్క చోట ఉన్నాడు కదా, దేవుడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటాడు అంతే. ఇది ఆలయ దేవుడు ప్రాంగణంలో జరిగిందా సార్? ఓకే సార్, సర్వత్రా ఉంటాడు ఆ కాన్సెప్ట్ మనకి రోజు మనం మాట్లాడుకుంటున్నాం, అర్థమవుతుంది సార్. కానీ అంటే అంత పవిత్రత ఉన్న జాగాలోని అంటే హౌ కెన్ పీపుల్, అందుకే ఆలయాలలో అది నాకు డైజెస్ట్ అవ్వలేకపోయింది సార్. అదే కరెక్ట్ మీ ప్రశ్న అర్థమైంది. అంటే ఆలయాలలో ఇదంతా ఆలయ ప్రాంగణంలో జరిగిందా సార్? అవునమ్మా, ఆలయానికి ఆలయం ప్రాంతం. ఇక బండి వదిలేద్దాం మనం. సార్ ధర్మస్థలలో ఆయన ఫోటో లేని షాప్ ఉంటుంది సార్. సరే ఇంక వదిలేద్దాం మనం, ఆ టాపిక్ వదిలేద్దాము. ఎందుకంటే ఇప్పుడు అది ప్రస్తుతానికి మనకి ఏంటంటే కోర్టు లోపల అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అది ఎప్పటికి జరుగుతుందో ఎప్పటికి సాల్వ్ అవుతుందో తెలియదు. అల్టిమేట్లీ అందరూ బయటకు వస్తారు చూడండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన లోపల ఈ ఆశ ఉన్నంత వరకు, అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకో, అంటే ఎంతసేపు కూడా దేవుడు ఫలానా చోటే ఉన్నాడు అనుకుంటే తప్పు. వెంకటేశ్వర స్వామి మన మనసులో లేడా, మంజునాథుడు మన మనసులో లేడా, అది గుర్తించాలి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆలయానికి వెళ్తున్నారో ఆ ఆలయం అపవిత్రం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు తిరుపతి లడ్డు గత 5-6 ఏళ్ళుగా తిన్నారంటే జగన్ అందరితోటి తినిపించేసేసాడు. అందులోపల ఆవు కొవ్వు, పంది కొవ్వు తినిపించేసేసాడు. ఇక మరి ఏ రకంగా మీరు పవిత్రులు అయ్యారో నాకు చెప్పండి. ఆవు మాంసం తిన్నటువంటి తిరుపతికి వెళ్ళిన గత 5-6 ఏళ్లలో వెళ్ళిపోవాలి. నిజమే సార్. కాబట్టి మీరు వన్ లైన్ లో చెప్పేశారు. ఇంకా అంతే, ఇంకవన్నీ మనం పట్టించుకోకూడదు అన్నట్టు. ఇవన్నీ పట్టించుకోకూడదు, మందు మనమే అంతే. ఎవరిది వారే ప్రకృతితో మమేకమైపోవాలి. ఇంట్లోపల ఉన్నంత వరకు ఇంట్లోపల, లేకపోతే ఋషికేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ గంగ ఒడ్డున కూర్చోనో హిమాలయాల్లో కూర్చునో సాధన మొదలెట్టాలి. సాధన వచ్చిన తర్వాత ఇంట్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సాధన వచ్చిన తర్వాత, సాధన వచ్చి కాస్త మనసు వైరాగ్యం వైపుకు వచ్చే వరకు ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా జనాలు ఎలాగా, నేను చెప్తున్నది మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక స్వామి ఇంతమంది ఆడవాళ్ళతోటి కాళ్ళు దొక్కించుకోవడం, ఒళ్ళు దొక్కించుకోవడము బయటికి కనిపించేలాగా ఇంకా ఏమేం చేయించుకున్నాడో ఏం తెలుసు. భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఉండి, వీళ్ళందరూ పాపాత్ములే. వీళ్ళందరూ ఒక స్వామి ఉన్నాడు, ఆయన ఎంత బాగా చెప్తాడంటే భగవద్గీత, అసలు కృష్ణ భక్తుడు, ఆయన మహానుభావుడు. అసలు ఆయన చెప్తూ వింటుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తే ఇంత బాగా ఎవరైనా చెప్పగలరా అని. మెల్లగా మేము ఆయన వస్తుంటే ఆయనది మంచి ఖరీదైన కారు అన్నమాట, చాలా హైలీ ఇది అంటే ప్రొటెక్టెడ్ కారు. దాని చుట్టూరా ఇట్లా వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఎవరు వాళ్ళని ఏమంటారు, ఆయన శిష్యులు ఉంటారు కదా, రౌడీ విధవులు, వాళ్ళందరూ పరిగెడుతూ ఉంటారు. సరే ఆయనకు దండం పెట్టుకుందామని నేను మా భార్య ఇలా చూస్తుంటే ఆయన దగ్గర రాగానే దండం పెట్టుకుంటుంటే ఆయన నా వైపు చూడట్లా, మా ఆవిడ వైపు చూస్తున్నాడు. మా ఆవిడ అందంగా ఉంటుంది, అట్లా చూస్తున్నాడు అనమాట. మనమేమో బెగ్గర్స్ లాగా ఉంటాం, మనం చూడడు వాడు. సో అంటే ఏంటంటే వీళ్ళు పాపాత్ములే, 100% పాపాత్ములే. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎవరు మనం వచ్చి మారుస్తారు అని అనకండి. ఎవరు మీకు ఏమి చెయ్యరు. మీకు ఇవాళ నేనేదో నేర్పిస్తానంటాను అని చెప్పేసి రండి, మీకు అందరికి భగవద్గీత నేర్పిస్తానంటాను, మెల్లగా పాటలు అవి నేర్పిస్తాను, మీరు పిచ్చి పారాయణాలన్నీ చేస్తూ ఉంటారు హడావిడిగా. పదండి మనం ఒక ఆలయానికి వెళ్దాము, సహస్ర గలార్చన, కోటి గలార్చన అని చెప్పి తీసుకెళ్తాను. అయిపోయింది. శిష్యులు కాస్త స్లేవ్స్ గా మారిపోతారు. ఇళ్లల్లో కూర్చుని ఆలోచిస్తూ భగవంతుడితో మమేకమయ్యండి. ఏకాంతంలో భగవంతుడికి దగ్గర అవ్వాలి.
గుంపులతోటి భగవంతుడికి దగ్గర అవ్వద్దు. శ్రీకృష్ణుడి మాటలు విన్నారు. శ్రీనివాస్ తప్పు చెప్తున్నాడు, కరెక్ట్, శ్రీనివాస్ తప్పే చెప్తాడు. మీ బుద్ధి ఏమైంది? భగవద్గీత చదవలేదా? సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు. నిస్సంగత్వం ఎక్కడొచ్చింది? 40 ఏళ్లుగా ఈ పిచ్చి పనులే చేస్తూ కూర్చున్నారు. పసుపులు కుంకుమలు చల్లుకోవడాలు, ఈ శ్రావణ మాసపు పిచ్చి వేషాలు. శ్రావణ మాసం ఎంత పవిత్రమైనది! ఎందుకు నాకు నిన్న సమయం లేదు, మా పాప వెళ్తుంటే కూడా నేను ఎయిర్పోర్ట్ కి రానని చెప్పి నేను ఇంట్లో కూర్చుని మీకు ప్రవచనం చెప్పాను. మా వైఫ్ ని పిల్లాన్ని పంపించాను ఎయిర్పోర్ట్ కి. ఎందుకు లేదు, నేను మళ్ళీ బంధాల్లో ఇరుక్కోకూడదు. నిన్న యాక్చువల్ గా ప్రవచనం లేదు, కానీ ఇది ఎక్కడ మనం ఎంతసేపు కూడా ముందు ఫస్ట్ బంధాల్లో ఇరుక్కుందాం, ఇంకా అందులోంచి బయటపడే అవకాశమే లేదు. ఇంకో 10 మందిని కలుపుకుందాం, ఇంకా నెట్వర్క్ కనెక్ట్ చేద్దాం. అక్కడి నుంచి వెళ్ళిపోండి. కాబట్టి సత్యమై ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోండి. తెలుసుకుంటే ఆయన ఏమంటాడు? జ్ఞాతే తత్వే కహ సంసారః. సంసారం ఇంకెక్కడ ఉంటుంది? నువ్వు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటావో అప్పుడు నీకు సంసారం ఎక్కడ ఉంటుంది? సో లక్షల రూపాయలు దేవుడికి వెచ్చించి యాగాలు యజ్ఞాలు చేస్తున్న వాళ్ళందరికీ దేవుడు అవసరం అనుకుంటున్నారా? కాదు. దేవుడిచ్చేటటువంటి అనుగ్రహం కావాలి. అదే విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా మనందరి హోదానో, మన సంపాదనను, మన గుర్తింపునో, మన పేరునో ఏదో ఒకటి మనం ఆశిస్తూ, మేము కొన్ని సత్సంగాలలో ఉన్నాం. కొంతమంది ప్రవచనకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ లేనట్టుగా వాళ్ళ కొడుకులని వాళ్ళని వీళ్ళని పెట్టి సత్సంగాలు నడిపిస్తూ ఉంటారు. ఈ పాపాత్ములందరూ ఏం చేస్తుంటారు? అందులోపల నెట్వర్క్ ఫామ్ చేస్తారు. ఒకడేమో ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తాడు, ఇంకోడేమో ఫోటోగ్రఫీ చేస్తాడు, ఇంకోడేమో ఐటీ చేస్తాడు. వీళ్ళందరినీ వాళ్ళు చేసి మంచిగా వాడుకుంటూ ఉంటారు. దానికోసం అక్కడికి వచ్చింది వాళ్ళు. సత్సంగత్వం ఎట్లా అవుతుంది? అది సత్సంగ్ అంటే ఏంటి? భగవంతుడి తత్వము మాట్లాడనేది సత్సంగం కాదు. ఇక మీరు ఏమన్నా అనుకోండి. ఇప్పుడు మన టీవీ మనీ మేడం వాళ్ళది ఒక సత్సంగం ఉంది. వాళ్ళు పిల్లలకి స్పాన్సర్ చేస్తారు చదువుకి. చెయ్యండి, దమ్ముంటే అది చెయ్యండి. మీరు దమ్మున్న వాడైతే ఏం చేస్తాడు? మనుషుల జీవితాలను నిలబెడతాడు. పిచ్చి పూజలు, పిచ్చి పసుపులు, పిచ్చి కుంకుమలు చల్లుకోరు. పిచ్చి డాన్సులు ఇవన్నీ చెయ్యరు. కాబట్టి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా తాడును చూసి పామనుకుంటూ భయపడిపోతున్నాడు వాడు. నాలాంటి వాడు ఎవడో వచ్చి టార్చ్ చేసి చూపించారు. ఓ సింతేనా అని చెప్పేసి నవ్వుకున్నారు. అంటే ఏంటి? అప్పటి వరకు ఉన్నటువంటి భ్రాంతిగా ఉన్నటువంటిది ఒక్కసారి ప్రకాశంతో మనకి వెళ్ళిపోతుంది. అదే విధంగా అజ్ఞానానికి సంబంధమైనటువంటి ఈ సంసార బంధం అంతా కూడా ఒక్కసారి జ్ఞానం కనుక మన లోపల ఉదయించిందంటే మనకు ఈ కులాలతో వచ్చేటటువంటి తిరుపతి గొడవలు ఇవన్నీ పోతాయి. భగవంతుడు మన లోపల చూసుకోగలిగే శక్తి ఉంటుంది. తిరుపతిని మనలో చూడండి. తిరుపతిలో ఎన్ని అక్రమాలు జరిగాయో మీకు తెలియదా? ఒక్కసారి తిరిగేయండి, ఒకసారి ఫైల్స్ తిరిగేయండి. తిరుపతి ఫైల్స్ అని చెప్పి సినిమా తీయచ్చు. అన్ని ఘోరాలు జరిగాయి, ఘోరాలు జరిగాయి. రౌడీలు నడిపించే రాజ్యాలు ఇవన్నీ కూడా. మరి ఏం చేస్తాం? దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. కానీ అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు. తిరుపతిలోనే లేడు, మీ హృదయంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను గత వారం చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో మీకు, తలకాయ నొప్పి వస్తే ఇలా రాసుకోకుండా ఎవడో మోకాలకి అరికాలకి రాసుకుంటున్నట్ట. మోకాలంటే సార్ మాకు మోకాల్లోకి జారిందంటారు, అందుకోసం మోకాలు కాదు అరికాలకి రాసుకుంటున్నట్టు ఎవడో. అదా? కాబట్టి కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని మనకు గత వారం వరకు ఉన్నటువంటి రమణి గారు ఈరోజు పరమపదం చేరుకున్నారు. సాధనలో చివరి వరకు కూడా సాధనలో ఉన్నారు. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి సాధన జరిగే కుటుంబంలో జన్మిస్తారు. అది నాకు గట్టి నమ్మకం. నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. 5 ఏళ్లుగా 6 ఏళ్లుగా స్టూడెంట్ గా ఉన్నారు ఆవిడ నాకు. సో ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సాధనలో ఇది అయింది కాబట్టి ఇవాళ ఎంతసేపు నాకు కొద్దిసేపు రీకలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం పట్టింది. వాళ్ళ పాప 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పాక ఇంకా ఫేస్ నాకు గుర్తుకు రాలేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు రీకలెక్ట్ అట్లీస్ట్. అరే మొన్ననే నాతో మన ప్రశ్నలు అవి కూడా అడుగుతున్నారు కదా ఇందు లోపల. సో కాబట్టి ఏంటంటే మనకు ఎదగడానికి కావలసినటువంటి దారి ఏదైతే ఉందో అది వెతుక్కోవాలి, వివేకం వెతుక్కోవాలి. ఆ వివేకం వెతుక్కోనప్పుడు ఎన్ని చేసి లాభం ఏమిటి? మనిషికి ఎందుకు గర్వం వస్తుంది? ఎందుకు గర్వం వస్తుంది అంటే వస్త్రాలు అని చెప్పి 5 ఉన్నాయన్నమాట. ఈ 5 ద్వారా మనకు గర్వం వస్తుంది అని చెప్పేసి చెప్తారు శంకరాచార్య. ఒకటేమో వస్త్రం అంటారు, ఇంకోటేమో వపుషి. అంటే వస్త్రం అంటే ధనం కావచ్చు, అలంకరణ కావచ్చు. అది వపుషి అంటే ముఖం. వపుషి అంటే ముఖం. వాచ అంటే వాక్కు ద్వారా కూడా గర్వం వస్తుంది. మంచి విద్యావంతుడికి కూడా గర్వం వస్తుంది. గర్వం కాదు, మంచి లక్షణాలు ఏంటి అనేది చెప్తున్నాడు ఒక వ్యక్తిని మనము. ఇంకోటి ఏంటంటే వినయం. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విశిష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్తారు.
అంటే వస్త్రం ఉండాలి, వపుషి ఉండాలి, వాక్కు ఉండాలి, విద్య, ఈ వినయం. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మొదటి 4 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాటిపైన ఉండేటటువంటి వాటికి ఆకర్షితులైనటువంటి జనాలని నాశనం చేసి వారిని బానిసల్లాగా చేస్తున్నారు. మీలో దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పరు. వాక్కు బాగున్న వాళ్ళు ఉంటారు. నేను చెబుతున్నాను అనుకుంటున్నాను. అరుణాచలంలో చచ్చిపోయాడు ఒకడు, హత్య జరిగింది. అందరికీ తెలుసు కదా అరుణాచలంలో హత్య. హలో, దురదృష్టం ఈ వారం 10 రోజుల్లోనే ఇవన్నీ జరగడం, మనం 10వ విధంగా నేర్చుకున్న టైంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఎవరు? అక్కడికి వెళ్తున్న వాళ్ళు ఇప్పుడు తమిళియన్స్ ఎలాగో చాలా తగ్గిపోయారు. వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళని ఎవరు రెచ్చగొట్టి పంపిస్తున్నారు? ఇప్పుడు మీరు చూసినట్లయితే పంచభూత లింగాలు అన్ని ఇంపార్టెంటే. కంచి లోపల తగ్గిపోయారు జనాలు, మరి జంబుకేషన్ లో తగ్గిపోయారు. మరి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఎవరో కొంతమంది ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు. ఒక ప్రవచనకర్త చెప్తాడు, అక్కడ ఒక బెగ్గర్ ఉన్నాడు, వాడిని మీరు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటాడు. ఆ బెగ్గర్ని కూడా దర్శనం చేసుకోవడానికి జనాలు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆఖరికి టోపీ అమ్మ సార్. సో అదైన తర్వాత ఇంకా మీరు తీసుకున్నట్లయితే హరిద్వార్ లో నా ఫేవరెట్ టెంపుల్ ఉంది, మానసాదేవి టెంపుల్ అని చెప్పేసి. ఆ మానసాదేవి టెంపుల్ లోపల ఈ వారంలో ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేనంత మంది చచ్చిపోయారు. స్టాంపీడ్ లో చచ్చిపోయారు. స్టాంపీడ్ లో ఎప్పుడు? ఈ వారమే. ఇవన్నీ నేను చెప్తున్నవి ఈ వారంలో జరిగినవే చెప్తున్నాను, దయచేసి వినండి. మొన్న న్యూస్ 3-4 రోజుల క్రితం నేను అన్ని చెప్తున్నవి ఈ 3-4 రోజుల్లో జరిగినవే చెప్తున్నా. నేను మీకు అక్కడ జరిగినటువంటి హత్యతో పాటు అన్ని, మీకు అరుణాచలంలో జరిగినటువంటి హత్య కావచ్చు, ధర్మస్థల ఫైల్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నటువంటి హరిద్వార్ లో జరిగినటువంటి మానసాదేవి టెంపుల్ది కావచ్చు, మళ్ళీ నిన్న ఇంకొక చోట ఘోరంగా చచ్చిపోయారు జనాలు. ఏ రకంగా ఇంకా ఎప్పటికి మనం కళ్ళు తెరుస్తాము? దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు తప్పెవరిది అని అంటే మనం ఏమంటాం? ఈ మూఢనమ్మకం ఉన్న భక్తులది కూడా తప్పే అని చెప్పి నేను చెప్తాను. కాబట్టి ఈ వినయం అనేటటువంటిది ఉండాలి. ఈ 4 ఉంటాయి. నాకు వస్త్రాలు ఉన్నాయి, చాలా మంచిగా సంపద, బోల్డ్ అంత సంపద ఉంది. ముఖం, మంచి ఆకర్షణీయమైన ముఖం ఉంది. వాక్కు, చక్కటి వాక్కు ఉంది. విద్య ఉంది. ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? జనాలని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇందులో చివరి వా ఏదైతే ఉన్నదో అది వినయం. అది ముందు తెచ్చుకోవయ్యా, అది గొప్ప లక్షణము. ఆ గొప్ప లక్షణం కనుక నువ్వు తెచ్చుకున్నట్లయితే మిగతావన్నీ కూడా నీకు అనవసరం. వినయం ముందు. ఎంత ఎదుగుతూ ఉంటే అంత వినయంగా ఉండాలి. కాబట్టి ఏంటంటే ఆ మతం అనేటటువంటిది పోగొట్టు. ఎంతసేపు కూడా బిరుదులు ఇలా తగిలిచ్చేసుకుంటూ పెద్ద రైలు పెట్టేలాగా తయారు చేసుకుంటాం బిరుదులు. వాళ్ళు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే కంపరం వస్తూ ఉంటుంది. మా ఇంట్లో లక్షవత్తులు నోము చేయించడానికి ఒక పాపాత్ముడు వచ్చాడు. చేయించాడు. వాడి మాటలు ఎలా అంటే అబ్బా, అసలు అంటాడు, డబ్బు వెనకేసుకుని వీళ్ళు యమలోకానికి కూడా వెళ్తారని చెప్తున్నాడు. వాడు, నేను చెప్తున్నది ఎప్పటి సంగతి, 2006-2007లో ₹1,00,000 ఇవ్వందే నేను ఇదే చేయనని చెప్పాడు. మీ ఇంటికి రానని చెప్పాడు. వాడి వల్ల ఒక ఫేమస్ జ్యోతిష్కుడు, వాడి స్పీచ్లన్నీ మనం అందరం వింటూ ఉంటాం. అదైన 15 రోజులకే మా నాన్నగారు పరమపదానికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాడు వెంటనే కాల్ చేసి అంటాడు, మంచిదైంది మనం అది చేయడం వల్ల మీ నాన్నగారు పోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆ పాపాత్ముడు. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? నిలబెట్టి 4 కూడళ్ళ మధ్యన వీళ్ళందరినీ దహనం చేయాలా లేదా? వాడు తను గొప్ప వాడికి వేలాది మంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు. మళ్ళీ వాడి పిల్లల్ని వాడు చాలా బాగా చదివించుకున్నాడు. ఐఐటీలలో వీటిలో చదివించుకున్నాడు. వాడు బాగా ఇదయ్యాడు, డాక్టరేట్లు చేశాడు. సో విద్య ఉన్న వాళ్ళేమో విపరీతంగా ఆవేశపడులైపోతున్నారు. ఆవేశపడులైపోయి జనాల దగ్గర అడుక్కు తిని ఇది చేసి అది చేసి మొత్తం మీద జనాలను మోసం చేస్తున్నారు, లేదా అడుక్కు తింటున్నారు. దేవుడి గురించి భయపెడుతున్నారు, డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇటువంటి పాపాత్మలు ఉన్నప్పుడు మనకి ఎలా ఎదుగుదల వస్తుంది? మరి రాముడిని చూసుకోండి. మరి రాముడు ఎంత వినయంగా ఉన్నాడు, సకల గుణాభిరాముడు. ఆయనకు మీరు ఇందాక చెప్పిన లక్షణాలు లేవా చెప్పండి ఒకసారి. అందం లేదా రాముడికి? చాలా అందగాడు. శౌర్యం లేదా? పరాక్రమం లేదా? కీర్తి లేదా? చదువు అంటే ఈ మామూలు చదువు కాదు ఆయనకి. ఆయన ఇది వశిష్ఠుడి దగ్గర వశిష్ఠ రామాయణం కూడా నేర్చుకున్నాడు. ఆయన వశిష్ఠ గీత కూడా తెలుసుకున్నటువంటి మహానుభావుడు. ఆయన ఎలా ఉన్నాడు? ఎవరినైనా అహంకారంతో తులనాడడం చూసామా? సున్నితంగా భార్య పక్కకి లేకపోతే కూడా బాధపడుతూ ఉన్నటువంటి వాడు. వదిలేసి వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు చేసుకున్నాడు. వాళ్ళ నాన్నగారికి 370 భార్యలు ఉన్నారు దశరథుడికి. మరి ఈయన కూడా చేసుకోవచ్చు కదా అంతమంది భార్యలని.
మరి కాదు. అందరినీ సమానంగా చూసుకున్నాడు. గుహుడు ఆయనని జటాయువుని సమానంగా చూసుకున్నాడు, శబరిని సమానంగా చూశాడు. వాలి సుగ్రీవులలో సుగ్రీవుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. వాలికి చెప్తే తన పని అయిపోయేది. అటువంటి అద్వైత మూర్తి శ్రీరామచంద్రుడు. అటువంటి మహానుభావులు ఉన్నారు. నిండు కొండ ఎప్పుడు కూడా తొనకదు, ఖాళీ కుండలే ఎగురుతూ ఉంటాయి. కాబట్టి ఈ మదం, ఈ డబ్బు కోసమో గుర్తింపు కోసమో ఎవరైతే పాకులాడుతుంటారో ముందు వాళ్ళని నెగ్లెక్ట్ చేయండి. వాళ్ళు అలా ఎగురుతూనే ఉంటారు. వాళ్ళకి అవసరం లేదు, మనకి ఏమీ అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళకి ఏదన్నా కొంత విద్య వచ్చిండవచ్చు, కాక వచ్చిండవచ్చు. కానీ ఈ జన్మలో మాత్రం వాళ్ళు చేసుకుంటున్న పాపాలు ఘోరము. వచ్చినవన్నీ కూడా ఈశ్వర ప్రసాదంగా భావించాలి అని చెప్పేసి చెప్తున్నారు శంకరాచార్య. ఇవన్నీ ఈశ్వర ప్రసాదంగా భావించు. అప్పుడు నీ లోపల ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో అహంకారాన్ని పోగొట్టుకుంటావు. అహంకారాన్ని దగ్గర రాకుండా చూడు. అశాశ్వతమైనటువంటి కీర్తి వద్దు నీకు. శాశ్వతమైనటువంటి శాంతి కావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అవగాహన రాహిత్యంతో ఇవన్నీ చేస్తూ నువ్వు దైవాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. దైవాన్ని విస్మరిస్తూ నువ్వేం చేస్తున్నావు? మధ్యలో ఉన్నటువంటి గుండగాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు. వాడు వాళ్ళ కులం వాళ్ళని తెచ్చుకుంటాడు. ఈ గవర్నమెంట్ వస్తే ఈ కులం వాడు, ఆ గవర్నమెంట్ వస్తే వాళ్ళ కులం వాడు. నాశనం చేయట్లేదా తిరుపతిని? చూడండి, ఒకసారి ఆలోచించండి. కాలహ సర్వం హరతి. టైం వచ్చిన అన్ని నాశనం అయిపోతాయి. కాలం అనేటటువంటిది ఎవరి కోసము ఎదురు చూడదు. కాలం అనేటటువంటిది మనం పుట్టడానికే చాలా కష్టం. పుట్టడం అనేటటువంటిది 9 నెలల పాటు నానా కష్టాలు పడాలి. ప్రసవ వేదన, తల్లికి బాధ, తండ్రికి టెన్షన్స్. తండ్రి పడే టెన్షన్స్ ఇక చెప్పలేము. అసలు తల్లి ఎంత పడుతుందో కష్టం తెలియదు, కానీ అసలు ప్రసవాన్ టైంలో తండ్రికి ఉన్న ఇది చాలా ఎక్కువ ఉంటుంది. తండ్రి పడే కష్టము చాలా ఎక్కువ. అటువంటిది ఇంత ఈ వాతావరణం అనుకూలించిన తర్వాత పిల్లవాడు పుడతాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత మళ్ళీ మరణానికి ఒక్క క్షణం కూడా పట్టదు. పుట్టడానికే ఇంత తతంగం. మరణించే ముందు మనకు తెలుస్తుందా? ఏదో రోగం వచ్చి ఉన్న వాళ్ళ సంగతి వదిలేస్తే ఒక్క క్షణమే మరణం వచ్చేది. ఒక్క క్షణంలోనే వస్తుంది. మృత్యువు చేతిలో పడ్డామంటే ఇంత బూడిదగా మిగులుతాం. దృశ్యం సినిమా చూశారు కదా? ఆ దృశ్యం సినిమా లోపల చివరికి ఇంత బూడిద అంతే. ఆ బూడిద కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. చివరికి వాడు చెప్తాడు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, భార్యతో అంటాడు ఇంకా ఊరుకో అని. తన కొడుకు తప్పు చేశాడని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుంది? లేదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నేను నాశనం చేస్తానంటుంది. చివరికి ఏమైంది? ఒక చిన్న బూడిద తీసుకొచ్చి ఆ బూడిదని మన హీరో వాళ్ళకి అప్పచెప్తాడు. అజయ్ దేవగన్, మోహన్ లాల్, వెంకటేష్. కాబట్టి ఏంటంటే చిన్న బూడిదిగా మృత్యువు చేతిలోపల పడ్డామంటే చిన్న బూడిదిగా మారిపోతాము. మరి జ్ఞానం ఎలా తెలుసుకోవాలంటే అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇలా చూసామంటే సూర్యుడు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయించాడు, పడమటకు వెళ్ళాడు అని కనిపిస్తుంది. కానీ అది వ్యావహారిక సత్యం. అది శాశ్వతమైనటువంటి పారమార్థిక సత్యం కాదు. భూమి తిరుగుతుంది సూర్యుడి చుట్టూ. సో కాబట్టి ఏంటంటే ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే కొద్దిగా వివేకం కావాలి. అదే విధంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేటటువంటిది మనకు చెప్తున్నాయి. కాబట్టి మన దృక్కోణంలో మార్పు ఉండాలి. మనకు కనిపిస్తున్నది ఇదంతా కూడా అజ్ఞాన రీత్యా ఇదంతా నాది 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 అని కనిపిస్తుంది. ఒకసారి దృక్కోణం చూసేటటువంటి దృష్టిని కనుక మార్చుకున్నట్లయితే ఇదంతా కూడా అసత్యము, పరమాత్మ ఒక్కడే శాశ్వతము, పరబ్రహ్మ ఒక్కడే శాశ్వతము. ఆ పరబ్రహ్మ గురించి మన సాధన కావాలి. ఆయన ఎక్కడో లేడు, మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి పరబ్రహ్మని మనము మనస్ఫూర్తిగా ఆయనను ప్రార్థన చేద్దాము. ఆయనే మనకు కావాలి. ఇంకా మనకి ఎవ్వరు కూడా అవసరం లేదు. మనకు కావాల్సినటువంటిది కేవలం ఆ పరబ్రహ్మ మాత్రమే మనకు కావాలి. ఇవేవి కూడా లేదు. నేను చాలా ఏళ్ల కింద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అటెండ్ అయ్యాను అనమాట. మీ అందరికీ చెప్పాను కదా, మా ఫ్రెండ్ విషయంలో నేను ఒకసారి తప్పు చేశానని. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఎందుకు నాలో పోటీతత్వం ఉండడం వలన మరి మామూలుగా చాలా ఆనందంగా ఉంటాను, కానీ పోటీతత్వం వల్ల నేను బాధపడుతున్నాను. నేను ఎప్పుడు ఫస్ట్ రావాలి, అది చాలా తప్పు అని నాకు అర్థమైంది. తర్వాత ఏమైందంటే ఒకసారి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అటెండ్ అవుతే ఆయన చెప్పారనమాట, ఒక పెద్ద 5 స్టార్ హోటల్, ఆ హోటల్ నుంచి మొహం మాడిపోయి ఉన్నటువంటి ఒక ఆయన బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తాడు. ఆయన రాగానే డ్రైవర్ దబదబా తలుపు తెరుస్తాడు. వీడు వెళ్ళి లోపల కూర్చున్నాడు. మళ్ళీ లోపల కూర్చున్నా కూడా మనకి ఫుల్ టెన్షన్. ఈ రోజు మనం బోర్డు మీటింగ్ లో ఏం చెప్పాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఫుల్ టెన్షన్ తోటి తలకాయ బద్దలైపోతుంది. ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ ₹1,00,000, కారు ₹1,00,00,000, డ్రైవర్ కే 50,000 జీతం. ఆయన వెళ్తున్నటువంటి కంపెనీ లక్షల కోట్ల కంపెనీ, కానీ ఆయన మనసుకి ఏమాత్రం ప్రశాంతత లేదు. ఇదే సమయం లోపల రోడ్డు మీద నుంచి ఒకడు సైకిల్ మీద వెళ్తున్నాడు, సొక్కా కూడా సరిగ్గా లేదు, హే అని చెప్పేసి ఆనందంగా ఉన్నాడు.
ఏది కావాలి ఈ చిన్న జీవితంలో? ఏది కావాలి? చిన్నగా సముద్రం ఒడ్డు మీద ఒక చిన్న పిల్ల, వాటిని ఏమంటారు, ఇసుకతోని కడతాం కదా అవి, ఆ గూళ్ళు కడుతుంది చూడండి. దబదబా ఆనందం లాగానే ఇసుకతో ఇల్లు కడతారు. వర్షం లోపల పిల్లలు నీళ్ళల్లో తడవడానికి కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం అని చెప్పేసి తడుస్తూ ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు, చలికాలం వచ్చినప్పుడు చలి ప్రాంతాలలో బయటకి కాఫీ తీసుకుని వచ్చి అలా ఎండలో కూర్చుని కాఫీ తాగుతున్నటువంటి జనాల యొక్క ఆనందాన్ని గుర్తించండి. అప్పుడే కనిపించినటువంటి ఇంద్రధనుస్సుని, ఆ ఇంద్రధనుస్సుని చూస్తూ ఆనందంగా ఉన్న వాళ్ళు చూడండి. నా ఆనందం ఒకసారి గుర్తుంచుకోండి. అక్కడ ఎవరిదో ప్రమాదం లోపల కారు ఇరుక్కుపోయింది. ఆ కారుని కష్టపడి బురదలోంచో నీళ్ళలోంచో లేపుతున్నాం. లేపిన తర్వాత కారు వాడు సంతోషంగా మన వైపు కృతజ్ఞతగా చూసినప్పుడు అందులో దొరికేటటువంటి ఆనందాన్ని గుర్తించండి. ఏది తెలియకుండా, వయస్సు కూడా తెలియకుండా పడుకుంటున్నటువంటి రోగాలతో ఉన్నటువంటి ఒక ముసలావిడని చూడండి. ఏ రకమైనటువంటి బాధలు లేకుండా పడుకుంటున్నది. ఇందులోపల ప్రశాంతతే ప్రశాంతత కాదంటారా? వీరందరూ ఆనందంగానే ఉన్నారు. నిద్రలో ఉన్నటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో అదే ప్రశాంతత ఇందాక మనం చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ లోనూ కూడా ఉంది. ఆ ప్రశాంతత అవసరం లేదా? ఐశ్వర్యం, యవ్వనం, మన సొంత జనాలు, వీళ్ళందరూ కూడా క్షణభంగురం. దూరం అయిపోతూనే ఉంటారు. వాడు అంటాడు అన్నమాట, మేము చాలా క్లోజ్, అన్నదమ్ములం, మేము బాగా క్లోజ్ అంటారు. ఆహా, క్లోజా? అవునా, వెరీ గుడ్, పంపకాలు అయ్యాయా అంటాడు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు క్లోజ్ అన్నదమ్ముల్లో కాదు. లేదు, ఈమె నాకు చాలా భార్య, ఈమె నా భార్య, నాకు ప్రాణప్రదమైన భార్య అంటాడు. నిజమా? నీకు ఉద్యోగము, ఆస్తి, అంతస్తు పోయాక ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో చూడు. ఓ, వీడు నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు. అవునా? ఎన్ని సందర్భాల లోపల నీకు ఆపద వచ్చినప్పుడు నీతో ఉన్నాడు. నేను అందుకే మీ అందరితో అంటుంటాను, మీకు ఆత్మీయులైన వ్యక్తులను ఇప్పటికీ వదలకండి. ఇలా గీరుకున్నా కూడా వాళ్ళు బాధపడే వాళ్ళు ఉండండి. మీ ఆబ్సెన్స్ ని బాధపడే వాళ్ళు, మీ ప్రెజెన్స్ ని ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు, మీ ముఖం మీద నవ్వు చూడాలి అనిపించే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉండండి. నేను వద్దనడం లేదు, ఎప్పుడూ వద్దనను. నేనేవారిని మధ్యలో సత్సాంగత్యం అటువంటి వాళ్ళు. మరి అంటాడనమాట, వీడు నా పుత్రుడు అన్నావు అనుకో, నువ్వు చనిపోయాక వాడు ఏం పనులు చేశాడో చూడు, నీ పేరు మీద ఏమన్నా మంచి పనులు చేశాడా? ఈ 4 ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు నేను చెప్పినవి? ఎందుకంటే ఇది చెప్తే మనకు సగం తత్వం అర్థమైపోయినట్టే. నేను నీళ్లు తాగుతాను అంత లోపల. 4 విషయాలు చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పారు. కార్లో వెళ్తున్నాడు, పెద్ద ఆఫీసు, ₹1,00,00,000 కారు, డ్రైవర్ కి 50 లక్షలు, ఆయనకు సుఖం లేదు. కాదు, అది కాదు. ఇప్పుడు నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మేము మంచి అన్నదమ్ములము, మంచి మిత్రులము, మంచి భార్య. భార్య ఉంటదా మనతో? జాబ్ పోయి ఫైనాన్షియల్ గా ఆస్తులు అవి ఏం లేనప్పుడు నెక్స్ట్ ఆస్తులు పంచుకుంటారు. అన్నదమ్ములు ఇద్దరి మధ్య ప్రేమ ఉంటది అనుకుంటే వాళ్ళిద్దరేమో ఆస్తులు పంచుకుంటారా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు, ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత వాళ్ళు అలాగే ఉంటే ఓకే. వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య రక్తపాతం జరిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది అసలైన ఇది ప్రేమ ఉందా లేదా అనేది. ఓకే. మిత్రుడు, మిత్రులు మన ఆపదలు వచ్చినప్పుడు ఎవరైతే మన వెంట ఉంటారో వాళ్ళు అసలైన మిత్రులు. గౌరీ కుమారి గారు చెప్పండి. మీరు మీ మాట గౌరీ కుమారి గారు, బస్ లో ఉన్నానండి, పడతా లేదా అని. అదే బస్ లో ఉన్నాను, క్లియర్ గా ఉంటదో లేదా అని మళ్ళా ఆగానండి. అదే అండి, మిత్రుడు మనకి ఎప్పుడైతే సాయంగా ఉండి మన మొఖంలో చిరునవ్వుని ఎప్పుడు చూస్తాను అనుకునే వాళ్ళు మనకి స్నేహంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు మనం వదులుకోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి మిత్రులు ఉంటే. అనురాధ గారు చెప్దాం అనుకున్నాను సార్, నేను అదే చెప్దాం అనుకున్నాను సార్. ఎవరైతే మనకి ఆపద వచ్చినప్పుడు వెంట ఉంటారో వాళ్ళే నిజమైన మిత్రులు. కష్ట సుఖాలు పంచుకునేవాడే మిత్రుడు. కష్ట సుఖాలు పంచుకోకుండా అవసరానికి వచ్చేపోయేటప్పుడు బాగా ఏదో మాటలు చెప్పి డబ్బులు ఇచ్చినాక వాడేవాడో నేనేవాడో అనేటోడు ఉన్నారు ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మనము డబ్బుల గురించి తెలుసుకున్నాం. ఆ 4 చెప్తామన్న వాళ్ళు మాత్రమే
అన్మ్యూట్ అయ్యి చెప్పండి. 4. ఇద్దరు మంచివాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు సహాయము అది ఏమీ ఉండదు వాళ్ళది. అన్నదమ్ములు చాలా ప్రేమగా ఉన్నారు, కలిసి ఉన్నారు అనుకున్న వాళ్ళు చివరికి ఆస్తి పంపకాల దగ్గర ఏం పంచుకుందాం అనుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటే సంపద పోయేటప్పటికి వీడితో నాకేమిటి సంబంధం అనుకుంటుంది. ఇంకొకటి మిత్రుడు ఏంటంటే చనిపోయాక మనకి ఏమైనా దాన ధర్మాలు మన పేరు మీద ఏమైనా చేశాడా అని ఎవరు చెయ్యరు. అప్పుడు ఏం కార్యక్రమాలు అవి సరిగ్గా చేస్తారా చేశాడు, లేదా? పితృకార్యాలు ఏం చేశాడు? పిల్లల గురించి మనం చనిపోయిన తర్వాత మన పేరు మీద ఏమైనా మంచి కార్యాలు చేశారో లేదో అది చాలా మంది ఈ కర్మకాండలని నమ్మకపోవడం పక్కన పెట్టి కనీసం తండ్రి కోసం అని భయపడైనా చేయొచ్చు కదా, అది కూడా చేయరు కొంతమంది, తెలుసా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కర్మకాండలు తల్లిదండ్రులకు కర్మకాండాలు చేయని వాళ్ళు కూడా ఉంటారు. పేరున నేను నమ్మినా నమ్మకపోయినా అన్ని ప్రాంతాలకు వెళ్ళి చెయ్యాలి అని చెప్పేసి భావనతోటి వెళ్ళి అన్ని చెయ్యాలి. కాబట్టి ఏంటంటే నా వాళ్ళు ఎక్కడ నా వాళ్ళు ముందు ఇది గుర్తుంచు. ఫస్ట్ ఇదంతా కూడా మాయా స్వరూపము, నా వాళ్ళు అనుకుంటే సరిపోదు. ఇది ఈ ప్రపంచం లోపల ఉన్నదంతా కూడా జీవితం అనేదంతా కూడా పెయినే, ఇంకా మరి ఏదీ లేదు, అన్ని కూడా పెయినే. పితృకార్యాలు చేయడానికి డబ్బులు లెక్కేసుకుంటున్నారు సార్ ఈ రోజుల్లో. పితృకార్యాలు చేయాలంటే డబ్బులు లెక్కేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కరెక్ట్. మన చుట్టాలలో వాళ్ళలో కూడా మనం చూస్తాం కదా, ఒకసారి చాలా గ్రాండ్ గా బ్రతికినటువంటి వాళ్ళు ఈ రోజు ఎలా ఉన్నారో గుర్తించండి. ఒకసారి సునామీ వచ్చి ఆస్తంతా కొట్టుకుపోయిన వాళ్ళని గుర్తించండి. ఇవన్నీ చూస్తే కూడా మనం ఏంటి ఇంకా కూడా మనకు రావడం లేదా? మనం ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుతాము. గత వారమే మనతో ఉన్నటువంటి ఒకరు ఈ రోజు మనలో లేరు అంటే ఎలా అనిపిస్తుంది? నాకు మంచి శిష్యులలో ఒకరు తగ్గిపోయినట్టే, మంచి స్టూడెంట్స్ లో ఒకరు తగ్గిపోయినట్టే కదా సార్. మహాభారతంలో ధర్మరథ గారు పెట్టారు సార్ రమణి గారి ఫోటో. కృష్ణమ్మ సార్ నేను పెట్టాను సార్, మీ అనుమతి లేకుండానే పర్సనల్ కూడా పంపించాను. అదే బాధ అనిపిస్తుంది మాకు. నిఖిల కిరణ్ మై క్లాసెస్ లో కూడా అటెండ్ అయ్యేది బాగా, సౌందర్య లహరి అవన్నీ. హరే కృష్ణ సార్. సో అసలు ఎంత ఆశ్చర్యము. సో ఇది చాలా అంటే చాలా దారుణమైనటువంటి ఇదన్నమాట. అంటే మనము తెలుసుకోలేకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి పెద్ద ఉద్యోగం ఉండి పెద్ద ఇది అంటే అన్ని ఉండి ఏవి మనతోటి ఉండవు. మనం ఎందుకంటే మనం ఆయుష్ ఎంత తీసుకుని వచ్చామనేటటువంటిది మనకు తెలియదు కదా. కాకపోతే ఏంటంటే సంపద ఏదైతే ఉందో అది మన ఇంట్లోనే ఉంటుంది. మన ఫ్రెండ్స్, బంధుమిత్రులు వీళ్ళందరూ శ్మశానం దాకా వస్తారు. కానీ మనం చేసేటటువంటి మంచి పనులు మాత్రమే, నేను ప్రతిరోజు చెప్తున్నాను, మనం సంపాదించిన దాంట్లో ఒక్క మంచి పనులు, జ్ఞాన సముపార్జన మాత్రమే మనకి ఇక్కడి నుంచి పక్కకి వెళ్తాము, ముందుకు వెళ్ళగలుగుతాము. హరే కృష్ణ సార్. ఇప్పుడు 50 లక్షల కారు ఉన్నా 80 లక్షల కారు ఉన్నా సంపాదించుకున్నా కానీ చచ్చేటప్పుడు ఆ కార్లు మాత్రం తీసుకోవరు కదా సార్. అది ఎంతన్నా కోట్లు సంపాదించిండని ఆయన తీసుకునేది మళ్ళీ బ్రహ్మవృతం మీదనే తీసుకుపోతారు తప్ప ఆయన సంపాదించుకున్నాడు ఈ కార్లో తీసుకెళ్దాము ఇంత కోట్లు ఇచ్చిపోయినా ఎన్ని కోట్లు ఇచ్చినా వాడు తీసుకునేది మాత్రం మళ్ళా బ్రహ్మరథం పైన సార్. వెనకొస్తాయి కార్లు, వెనకొస్తాయి. ఎన్ని కార్లు అవి వెనకొస్తాయి తప్ప ఆయన మాత్రం మోసుకోపోవు. అది సో కాబట్టి ఏంటంటే ఇంట్లో చనిపోతే ఎంబడే బయటికి తీసుకుపోతారు కదా సార్. వాడు రూపాయలు 10 కోట్లు ఇల్లు సంపాదించినా కానీ ఇంట్లో చస్తే వాడు ఇంట్లో తాళం వేసి మళ్ళా మాకెళ్ళి రాయలసీమ ఆంధ్రాలు ఎట్లుందో తెలియదు. మళ్ళీ వాడు కష్టించిన సంపాదించినది ఇంట్లో చనిపోతే కూడా భార్య పిల్లలు కూడా భయపడతారు. మీకు తెలియదు ఏం లేదు కానీ ఇంట్లో కూడా ఉంటే బయట ఎంబడే తీసుకుపోతాం, అయిపోయింది పానం, బయట తీసుకుపోతాం. కాబట్టి సత్యాన్ని గుర్తించడం అనేటటువంటిది ముఖ్యమని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. చివరిగా ఆయన తన ద్వాదశ మంజరిక స్తోత్రాన్ని ఆయన ఎలా ఎండ్ చేస్తున్నారు అంటే, దినం వస్తుంది రాత్రి వస్తుంది, దినం వస్తుంది రాత్రి వస్తుంది, పగలు వస్తుంది సాయంకాలం వస్తుంది, పొద్దున్న వస్తుంది, ఋతువులు మారిపోతున్నాయి, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ మన లోపల ఆశ మాత్రము తగ్గడం లేదు. అన్ని తగ్గుతున్నాయి, మనకు అన్ని పోతున్నాయి, మన దగ్గర నుంచి వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, ఋతువులు పోతున్నాయి, ఋతువులు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, పొద్దున్న అవుతుంది అయిపోతుంది. హలో చిన్న రిక్వెస్ట్, నేను ఇస్తాను సత్యప్రభ, ఒక్క నిమిషం ఆయన కోసం అందరితో యోగా చేయించండి సార్. ఆమె ఆత్మకు శాంతి కలగాలని అయిపోయేలోపు
ఒక్కసారి అందరితో యోగా చేయించండి. అది సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది కంటిన్యూ అవుతుంది మనకు. రాత్రి పగలు సాయంకాలము, శిశిరము, వసంతము ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నాయి. తరిగిపోతుంది, మన అంతా కూడా తరిగిపోతుంది. కానీ ఆశా పిశాచం అనేటటువంటిది మాత్రము మనం వదలడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఏమంటారంటే కామయేవ మనుష్యానాం పిధానం బ్రహ్మబోధనం. కామమే, ఈ కామం అనే ఏదంటే మనకి ఇది విపరీతంగా ఇది మూత పెట్టేస్తుంది. జ్ఞానం వెళ్లకుండా ఈ ఆశ అనేటటువంటిది మూత పెడుతుంది. ముస్సలివాడు ఆయన ఇది వచ్చిందే మనకు ఈ మోహముద్గరం దేనివల్ల? ఒక ముసలాయన గట్టిగా చదువుతున్నాడు మంత్రాలు. ఎందుకయ్యా గట్టిగా చదువుతున్నావు మంత్రాలు అంటే, గట్టిగా చదువుతుంటే ఏమవుతుంది, వేరే వాళ్ళు చూసి అరే ఈయన బాగా చెప్తున్నాడు రా మంత్రాలు, వాయిస్ చాలా బాగుంది అని చెప్పేసి ఆయన దగ్గరికి ఇంకో నలుగురిని పంపిస్తారని, అంతే. సో మనం ఆశకు దాసులుగా మారిపోతున్నాము. ఆశ 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 ఇంకా ఆశ ఇంకా ఆశ ఇంకా ఆశ. సో కాబట్టి ఈ పిశాచం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా భయంకరమైనటువంటిది. మన మోక్షానికి అడ్డం వచ్చేది ఆశ. ముందు ఆశను తగ్గించుకోండి ఫస్ట్. సీతాదేవి ఆశపడడం వల్ల ఏం జరిగింది అది కథగా మనకు తెలుసుకోవడానికి, మనకు అక్కడ కథ సీతాదేవి అడిగిందని కాకుండా మనం అది కథలో ఏమర్థం చేసుకోవాలని మన కోసం భగవంతుడు ఏ సందేశం ఇచ్చాడు, బాబు ఇలా కనుక నువ్వు ఆశపడితే ఏం జరిగింది సీతాదేవిది, ఎన్ని అష్ట కష్టాలు పడ్డారు రామలక్ష్మణుడు. కాబట్టి అజ్ఞానానికి అసలు కారణం ఆశ అని చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అర్థమైందా? ఆయన చెప్తున్న 12 శ్లోకాలలో డబ్బుతోనొచ్చే ఇబ్బందులు చెప్తున్నాడు, కోరికలతోని వచ్చేటటువంటి ఇబ్బందులు చెప్తున్నాడు. చెప్పి 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 చివరికి ఏమన్నాడు, సాంగత్యం మంచిగా ఉండాలి అని చెప్పారు. తర్వాత ఏం చేశాడు, మనకు జరుగుతున్నటువంటి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలని కళ్ళు తెరుచుకొని చూడు. చూసిన తర్వాత నీకేమర్థమవుతుందంటే నీ ఆశనే నీకు పతనానికి కారణం. బుద్ధ భగవానుడు నిన్న మనం తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? ఇదే తెలుసుకున్నాం. బుద్ధ భగవానుడు చాలా క్లియర్ గా చెప్పాడు, కోరికలే అన్ని యొక్క దుఃఖాలకు కారణము. ఆశకు మనమందరము కూడా దాసులము. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వివేకం తెచ్చుకొని ఆ పరబ్రహ్మని పూజించడమే మనం చేయవలసినది. భగవంతుని నమ్మని వాడు పాపాత్ముడు. కళ్ళ ముందు కనిపిస్తున్న ఇంత గొప్ప విషయాలని, ఇన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలని, కోట్లాది కోట్ల మిరాకిల్స్ ని ఎవరు సృష్టిస్తున్నారు? ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా చెప్పగలడా దీనికి ఏం జరుగుతుంది అనేది? ఎవరు చెప్పలేరు. మనకు కనిపించేది ఎంత? ఆఫ్టర్ ఆల్ మనకు కనిపించేది కొన్ని గెలాక్సీలు మాత్రమే. ఇవాళ మనకు కనిపిస్తున్న నక్షత్రాలు కనిపించకుండా ఇంకా దూరం వెళ్ళిపోయాయి. యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. మనం చూడగలిగేది కొద్ది భాగం మాత్రమే చూడగలుగుతున్నాం. మనం కనీసం ఒక మార్స్ దాకా వెళ్ళగలమా? సూర్యుడి దాకా పక్కన పెట్టండి, మార్స్ దాకా వెళ్ళగలుగుతున్నామా? సో ఇదేంటంటే అంటే ఒక్కసారి ఆశ్చర్యం ఎలా అనిపిస్తుందంటే మనకు ఎంత కష్టపడితే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. కాబట్టి భగవంతుడి కోసం బయట వెతకండి, లోపల వెతకండి. ఆయన ఏమంటాడు? ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్ రిక్వెస్ట్ మాట్లాడద్దు. పరీక్ష పెట్టుకున్నా పోయి చదువు. వనజ గారు మ్యూట్ చేసుకోవాలి. వనజ గారు పెట్టాడు ఫ్లో దెబ్బతింటుంది. సో ఇంకా అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. సో కాబట్టి ఏమవుతుందంటే మరి మరి నేను చేస్తే లాభం ఏంటి సార్? అవుతుందా? నువ్వు జూదగాడు అవ్వాలంటే జూదగాడుకి ఇంకో జూదగాడు సహాయం చేస్తాడు. నువ్వు దొంగ అవ్వాలి అంటే ఇంకో దొంగ సహాయం చేస్తాడు. నువ్వు పోయి మత్తు పదార్థాలు అలవాటు చేసుకోవాలంటే మత్తు పదార్థాలు తాగేవాడే అలవాటు చేసుకుంటాడు. ముక్తి కావాలనుకునే వాడికి భగవంతుడు సహాయం చేస్తాడు. ముక్తి కావాలి అనుకునే వాడికి. అందుకే అంటారు 100 పనులను వదిలైనా సరే సమయానికి భోజనం చేయాలి, 1000 పనులను మానుకునైనా సరే స్నానం చేయాలి. ఇది అందరూ మీరు చెప్పాలి. నేను అన్న తర్వాత మీరు చెప్పాలి. 100 పనులని వదిలిపెట్టేసైనా సరే భోజనం చేయాలి, 1000 పనులను ఆపేసుకోనైనా సరే స్నానం చేయాలి, 1,00,000 పనులను మానుకునైనా సరే దానం చేయాలి, 1,000,000 పనులను ఆపేసైనా సరే భగవంతుడి యొక్క ప్రాప్తి కోసం ట్రై చేయాలి. ఎవరైనా చెప్పగలరా? 100, 1000, 1,00,000, 1,00,000 చెప్పండి. పనులు మానేసి ఫుడ్ తినాలి, 1000 పనులు భోజనం చేయాలి, 1000 పనులు మానేసి స్నానం చేయాలి, 1,00,000 పనులు మానేసి దానం. ఒక్క నిమిషం నేను అడుగుతాను, మీరు చెప్పండి. 100 పనులు మానేసి ఏం చేయాలి? భోజనం చేయాలి. ఆపండి.
నెక్స్ట్ రెండవది, ఈ పనులు మానేసి ఏం చేయాలి? స్నానం చేయాలి. మానేసి ఏం చేయాలి? చేయాలి. పనులను మానేసైనా సరే పూజ చేయాలి, భగవంతుడిని ప్రార్థన చేయాలి, భగవంతుడిని ఆశ్రయించాలి, ఆరాధించాలి. ఈ రోజు నుంచి అందరి లోపల మార్పు వస్తుందా రాదా అనేది మీరే ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే కాలం అనేటటువంటిది తిరిగి రాదు, కాలం అనేటటువంటిది తిరిగి రాదు. కాబట్టి వాతావరణము చడి వస్తుంది, శిశిరం వస్తుంది, వసంతం వస్తుంది, శిశిరం వస్తుంది, వసంతం వస్తుంది. అలాగే మన శరీరం కూడా చూసుకోండి కదా, మన శరీరం కూడా ప్రాణవాయువు సరిగా పీల్చుకోలేము, ఆయాసం వస్తుంది, కళ్ళు సరిగా కనిపించవు, చెవులు సరిగా వినిపించవు. కానీ మన ఆశ మాత్రం తగ్గడం లేదు. ఈ ఆశ ఎలా అయితే సాలెపురుగు చెప్తారన్నమాట, నేను ఎప్పుడు చూడలేదు, సాలెపురుగు తను వేసినటువంటి బంధంలో తనే ఉండి చనిపోతుంది అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా మనము ఆశతోని చేసుకున్న ఈ ఆశా పాశం అనేది ఏదైతే ఉందో ఇందులోపలే ఉండి మనం చచ్చిపోతున్నాము. సో కాబట్టి ఏంటంటే దాని నుంచి మనం బయటపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి మనకు శంకర భగవత్పాదులు చెప్తున్నారు. అంటే ఆయన ఏమంటున్నాడు, ఈ ఎంతసేపు కూడా ఇలా కాలం మీద మనకు ఒక గాలం వేసి రెడీ ఉంది మృత్యువు అనేటటువంటిది. ఏ సమయంలో మనము పక్కకి జరగాలో తెలియదు. ప్రతి శ్వాస కూడా మనల్ని శ్మశానం వైపుకే నడిపిస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. ప్రతి శ్వాస కూడా మనల్ని తగ్గిస్తుంది. మనకు కొన్ని లిమిటెడ్ శ్వాసలు ఇచ్చాడు భగవంతుడు. ఆ లిమిటెడ్ శ్వాసల లోపల ప్రతి శ్వాస, మనం తీసుకున్న ప్రతి శ్వాస కూడా ఒక అడుగు మనం ముందుకేస్తున్నట్టే లెక్క మరణానికి. కాబట్టి ఈ సమయాన్ని మనము వృధా చేసుకుందామా? ఒకసారి ఆశా పాశానికి మనం ఎన్ని రోజుల పాటు లొంగుంటామో ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఆశని దూరం చేసుకుంటే ఏం లాభం సార్? మీరు అందరూ అడగచ్చు, సార్ ఆశని దూరం చేసుకుంటే ఏం లాభం? మనస్సు అంతర్ముఖం అవుతుంది. ఈ ముందే బయట హంగులు వదిలేసేయండి. మీరు సొంతగా పూజలు చేయండి, సొంతగా ప్రార్థనలు చేయండి, సొంతగా ధ్యానం చేయండి, సొంతగా ఉండండి. ఫ్రెండ్స్ తోని మాట్లాడండి. నేనేమంటున్నాను, 15 రోజులకు ఒకసారి ఒక 5 minutes విడిగా మాట్లాడుకోండి. ఇక అంతకు మించి టైం పెట్టుకోకండి. 15 రోజులకు 5 నిమిషాలు. సార్ మీ ప్రవచనమైన మానేస్తాం కానీ మేము మీ కర్మం ఏం చేస్తాం మరిగా? చెప్పడం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఎంతైనా ఉండని, ఎవరైనా ఉండొచ్చు మన చుట్టూరా. మనకి ఎంతసేపు కూడా మన మనస్సు లోపల ఏ భావన లేనటువంటి స్థాయికి చేరుకోవాలి అంటే ముందు మనం ఫస్ట్ వీళ్ళందరినీ దూరం పెట్టాలి. దూరం పెట్టిన కొన్ని రోజులకి ఏమవుతుందంటే మనకు వీళ్ళందరూ అవసరం లేనటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతున్నాము. మనల్ని ఎవరు బాధ పెడతారు? మన మనసే మనకు బాధ పెడుతుంది. మనసే మనిషికి తీరని శిక్ష. మనకు అంటాడు కదా, దేవుడు ఇలా తీర్చుకున్నాడు కక్ష అని చెప్పేసి మనకు ఆ పాట ఉంది కదా. సో కాబట్టి ఏంటంటే మన మనస్సే మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం ఏం చేయాలి? ఆశలను కనుక తొలగించినట్లయితే అంతర్ముఖులమవుతాము. అంతర్ముఖులమైన తర్వాత ఆత్మానందాన్ని పొందుతాము. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అత్యద్భుతమైనటువంటి మోహముద్గరంలో మొదటి 12 శ్లోకాలు ఏవైతే శంకరాచార్య మనకు అందించారో ఇవి. ఇప్పటి నుంచి 14 శ్లోకాల పాటు ఆయన శిష్యులు అందించినవి. దాన్ని చతుర్దశ మంజరికా స్తోత్రం అని చెప్పేసి అంటారు. చివరిగా 5 శ్లోకాలు మనకు ఫలశ్రుతి లాగా, అవి కూడా చాలా అద్భుతమైన శ్లోకాలే. అయితే కానీ ఈ మెయిన్ మనం తెలుసుకోవాలి, ఏదైతే వైరాగ్యానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈయన చెప్పేశారు. అయితే మనం ఈ ప్రవచనం ప్రారంభంలో ఏమని చెప్పుకున్నాము? విన్నదే మళ్ళీ వినాలి. నా ప్రతి మెసేజ్ లో మీరు చూస్తారు కదా, మళ్ళీ చూడండి. మళ్ళీ ఎందుకు నాకు మీరు మళ్ళీ చూస్తారు? నాకు మన క్లిక్ బేస్డ్ ఇన్కమ్ ఉందా? వచ్చి చూడండి. కావాలంటే ₹1 నాకు సంపద అవసరం లేదు. దీంతో ఇలాంటి వాటితో అసలు అవసరం లేదు నాకు. ఎవరికి రుణపడే ప్రసక్తే లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, ఏంటంటే ఇవి వింటే, ఎన్నిసార్లు వింటే అంత మనకు ఇది వస్తుంది. హంగులు, ఆర్భాటాలు అవతల వాళ్ళ కోసమే లేదు. మనం మనస్ఫూర్తిగా కూర్చుందాం, ప్రార్థిస్తాం. ఎవరి కోసం ప్రార్థించాలంటే వారి కోసం ప్రార్థించండి. ఎవరిని గుర్తించాలంటే వారిని గుర్తించండి. మనస్ఫూర్తిగా కూడా భగవంతుడిని ప్రార్థించి భగవంతుడికి దగ్గర అవ్వండి. ఆలోచన ద్వారా మాత్రమే మనం అంతర్ముఖులం అవుతాము. అంతర్ముఖులమైన తర్వాతే మనకు ఆత్మజ్యోతి వెలుగుతుంది. అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే నాకు భగవంతుడికి తేడా లేదు. ఎన్ని రోజుల పాటు ఎక్కడెక్కడో వెతికాను. ఇప్పుడు ఒకసారి నాకు సరైనటువంటి వైరాగ్యం వచ్చిన తర్వాత నేను గుర్తించినది ఏంటంటే నా లోపలే ఉన్నటువంటి భగవంతుడిని నేను నెగ్లెక్ట్ చేశాను. ఎక్కడెక్కడో తిరిగాను, ప్రతి చోట మోసగాళ్ళు నాకు కనిపిస్తున్నారు. జై శ్రీకృష్ణ. ఇది ఈ విధంగా మనము అత్యద్భుతమైనటువంటి ద్వాదశ
మంజరికా స్తోత్రాన్ని పూర్తి చేసుకున్నాము. జై శ్రీకృష్ణ. మాట్లాడండి ఇప్పుడే. మన మనసే మనకు శత్రువు సార్. మనమే శత్రువులు. మన మనసు బుద్ధి చెప్పాలి. బుద్ధి మనసుకు చెప్పినప్పుడే మనం కరెక్ట్ ఉంటుంది. మన మనసు మనకు శత్రువు కావద్దు. కరెక్ట్. అది నా అభిప్రాయం. కరెక్ట్. ఇంకా సార్ హైదరాబాద్ విషయాలు ధ్వంసం ఈరోజు జరిగిన చేస్తున్నారు విషయాలు ఈరోజు అటాచ్మెంట్ కరెక్ట్ అయినాయి మీరు చెప్పడంలో. అన్ని వారం కింద జరిగినవి, అన్ని జరిగినవి, అన్ని వికృతాలు జరిగినవి ఈ రోజు సెషన్ కు దీనికి దానికి సూటబుల్ అయింది మీరు చెప్పడం అన్ని. సార్ హైదరాబాద్ లో పెద్దమ్మ గుడిని ధ్వంసం చేస్తున్నారేం సార్? పెద్ద కథలు ఏం కాదు. ఇక చాలా రకాల ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ఆవులని వాటిని ఎలా చంపుతారో తెలుసా? వేరే మతం వాళ్ళు, ఈ క్రిస్టియన్స్, తర్వాత వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్తారు, మెడ పట్టుకున్నట్టుగా పట్టుకుంటారు. అవి ఫ్రెండ్లీగా పట్టుకున్నాయి అని అనుకుంటే కదా, ఇలా పెట్టి మెడని ఇలా విరిచేసి ఈ కత్తితో కోస్తారు మెడని. కోతుల్ని మనం ఆంజనేయ స్వామిగా పూజిస్తామని చెప్పేసి కోతులను చాటుగా అత్యంత దారుణంగా హింస పెట్టి చంపుతున్నారు కోతులని. ఆవులనైతే అసలు ఎంత దారుణంగా హింసిస్తారో మీరు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిము ఆవును చంపడానికి వాడు ఇది రెడీ. ప్రతి ముస్లింకి ఆవు మీద పగ. ఎందుకంటే మనం ఆవుని ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి. ఆఖరికి మీకు ఇంకా చెప్పాలంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లో చాలా మంది ఐఐటీస్ లోపల కూడా, ఐఐటీస్ లో నేను చెప్తున్నది, ఇంకా మామూలు పెద్ద ఇక అంతకంటే పెద్ద చదువులు ఏముంటాయి, ఆ ఐఐటీస్ లోపల కూడా ఘోరాతి ఘోరంగా కోతులని వాటిని తీసుకొచ్చి హింస పెట్టి వాతలు పెట్టి మెడను ఉరేసి చంపినటువంటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఆంజనేయ స్వామి, రండి ఆంజనేయ స్వామి వచ్చి రక్షిస్తారా? ఎక్కడైనా దేవుడు వచ్చి రక్షించడం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగదు. దేవుడు అనేవాడు ప్రత్యేకంగా మనకు వేరుగా ఉంటాడు కదా, సినిమాలలో జరుగుతుంది. కానీ మీరేంది మనకు ఏ విధంగా మనం సార్ గజేంద్ర మోక్షంలో ఎప్పుడు జరిగింది? అతను ఏమన్నాడు? నన్ను బంధాల నుంచి విడది అంటే కేవలం బంధాల నుంచి విడదీశాడు అంతే అతను. కానీ ఏదో నేను దేవుని, చాలా మంది అంటారు నన్ను దేవుడు ఇప్పుడు కాపాడుకున్నాడు అంటారు. ఏం కాపాడుకున్నాడు? నువ్వు అంత పోతన భక్తుల్లాగా ప్రతి ఒక్కడు చెప్పుకునే కథలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కడు ఏమంటాడు, మా ఇంట్లో నేను ఇది చదివాను, మా ఇంటి మీద 3 కోతులు వచ్చి నిలబడ్డాయి తెలుసా అంటాడు. ఇంకోటి వింటాడు ఈ కథ, విని వాడేం చెప్తాడు, మా ఇంట్లో కూడా నేను చేశాను, మా ఇంట్లో కూడా నువ్వు చేసినట్టే నేను భాగవతం చేసావు, నువ్వు రామాయణం చేసావు, నేను భాగవతం చేశా, భాగవతం అయ్యే లోపల మా ఇంటి వెనకాల 10 కోతులు ఉన్నాయి తెలుసా అని. నానే అన్నాను, ఓ నిజమా? నేను మా ఇంటి లోపల చేశాను భగవద్గీత, నా ఇంటికి అన్ని కోతులే వచ్చాయని చెప్పా. ఏమంటాం మరిగా? అంటే ఇంత మూర్ఖత్వం అన్నమాట జనాల లోపల. ఒకడన్నాడు, వాడన్నాడు కదా నాకెందుకు రాకూడదు? కోతులు, లిటరల్లీ కోతులు అన్నమాట ఇవన్నీ. ఏంటంటే ఆ కోతి అంటే ఆంజనేయ స్వామి వచ్చి నిలబడ్డాడు, వీడు మహాభక్తుడు కదా. అంటే ఇలాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు చెప్పుకునే మహిమలైతే సేమ్ వాళ్ళకి సిగ్గని కూడా అనిపించదు, వేరేవాడిది కాపీ కొట్టి చెప్పుకుంటారు. ఒకే విషయాన్ని చెప్పుకుంటారు అందరూ. ఇలా చూడగానే వర్షం ఆగిపోయింది, అన్ని చోట్ల వర్షం పడింది, ఆ ప్లేస్ లో వర్షం పడలేదు, ఎక్కడ నీళ్లు లేవు అక్కడ నీళ్లున్నాయి, ఆయన ఇలా అనగానే ఇది అయిపోయింది, ఊరెళ్ళొద్దు అని చెప్పాడు, ఆ తర్వాత అప్పసకి యాక్సిడెంట్ అయింది. ఏ కథలు ఉంటాయి మీరు ఎవరివన్నా చూడండి. దయచేసి భగవంతున్నే నమ్మండి. మధ్యవర్తులు ఈ మధ్యలో ఘోరాతి ఘోరంగా తయారయ్యారు. శంకరాచార్య మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అది ఎవ్వరు, ఏ హిందూ ధార్మిక సంస్థ కూడా అది తప్పు అని చెప్పి ప్రూవ్ చేయలేకపోయింది అప్పట్లోపల. జయేంద్ర సరస్వతి మీద వచ్చినటువంటి సెక్సువల్ స్కాండల్స్ గుర్తుంచుకోండి, ఎక్కడైనా జరిగేది ఒక్కటే, అంతే. మనం గుర్తించాల్సింది ఏంది? మనలో ఉన్న భగవంతుని సాధన ద్వారా గుర్తించాలి. మీకు అందరికి విష్ణు సహస్రనామం వచ్చు, లలిత సహస్రనామం వచ్చు, భగవద్గీతలో 12-15 అధ్యాయాలు వచ్చు, దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించే హృదయం ఉంది, శ్రీరామ జయరామ జయ జయరామ వచ్చు. మీకు చక్కగా కూర్చొని ప్రశాంతంగా భగవంతుడిని మంచి పవిత్రమైనటువంటి ప్రదేశంలో మంచి ఒక దర్భాసనం వేసుకొని అందరి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అలా భగవంతుడిని మీ మనసు లోపల నిలుపుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. అప్పుడు ఆత్మానుభూతి కంటే కూడా గొప్ప అనుభూతి ఇంకేది లేదు. ఆ పాట ఉంది కదా, ఇది అంటే ఆత్మానుభూతి వచ్చిన తర్వాత వేరే వీటి కోసం ట్రై చేయరు. అది ఉంది కదా, లలిత కళారాధనలో పాట లోపల వాడేమంటాడు,
ఏది ఆశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడింది, ఏది నిధి ఆశించి భక్త పోతన భాగవత సుధ వినిపించెను. అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. అంతే, అవధి లేని, లిమిట్లెస్. ఆ లిమిట్లెస్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే మన లోపల వివేకం వచ్చినప్పుడు, మనం ఎవరు మనల్ని ఇష్టపడుతున్నారు, ఎవరు మనల్ని ఇష్టపడటం లేదు అని గుర్తించి దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకోగలిగితే అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ బంధాలన్నీ తగ్గిపోతుంటాయి. అనవసరమైనటువంటివి ఎన్ని మనం చేయడానికి అవకాశం ఉండదు. ఇంకప్పుడు మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, మనము ఈ బంధాల నుంచి ఎప్పుడైతే వెళ్తామో ఆశలు తగ్గిపోతాయి. ఆశలన్నీ ఎందుకు, ఈ బంధాల వల్లనే ఆశలు. నా పిల్లోడికి ఇది వస్తే బాగుండు, నా కొడుకు అది వస్తే బాగుండు, నా కూతురికి ఇది వస్తే బాగుండు. ఈ ఆశల నుంచి మనం తప్పించుకోగలుగుతాము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఈ రోజు ముగిద్దాం. జేసుకే సార్, ప్రశ్న కాదు కానీ మీరు ఇంత స్వాముల గురించి చెప్తా ఉంటే లేకపోతే రాను మన మనుషులు చదువులు ఎక్కువైనా మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయేమో. అందుకే ఆల్ ది పీపుల్ వాళ్ళు నన్నంతా లాగి తీసుకుంటాం అంతే. ఎందుకంటే అందరికి ఎక్కువ చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు మీరు కల్కి బాబా వాళ్ళు చూస్తే వాళ్ళిద్దరు ఎంత బంగారం వేసుకొని కూర్చోంటారు. ఇద్దరు కేసులు అయినా కూడా వాళ్ళు మళ్ళీ బాగానే వాళ్ళు ఈ మధ్య మళ్ళీ చూపు కనపడుతున్నారు వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళది నేను ఒకసారి చూసినాను. వాళ్ళ ఆయన శిష్యులంతా కూడా సఫర్డ్ లాట్ హైదరాబాద్లో, స్పెషల్ యంగ్ గర్ల్స్ హౌ దే సఫర్డ్. వాళ్ళు గోడ తీసుకొట్టుకొని చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళు. అయినా ఇంకా మనిషికి మూఢనమ్మకాలు ఎక్కువ అయిపోతాయి అనిపిస్తుంది నాకైతే సార్. మీరు రైట్ అయితే ఎక్కువ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, అంటే నా బాధ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ మన ప్రవచనాలు వింటున్న వాళ్ళని కూడా చూడండి. నేనేమంటానంటే మూఢనమ్మకాలు తగ్గించండి అని నేను లిటరల్లీ అందరికి చెప్తాను. నేను మీ పాదాలు పట్టుకొని చెప్తున్నాను అన్నా కూడా వినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. హడావిడిగా మన కాల్స్ నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళని ఏమంటారు చెప్పండి. 8 నుంచి కూర్చుంటాను నేను ప్రవచనం కోసం అని చెప్పి, నిద్ర లేకపోయినా, లేకపోతే ఆకలి వేసినా, లేకపోతే పర్సనల్ పనులన్నీ మానుకుని, ఒక్క ఆర్ఎస్ఎస్ పని తప్ప ఈ రోజు వరకు నేను ఏ పనికి కూడా కాల్ క్యాన్సిల్ చేసుకోను. అలాంటిది కాల్స్కి వచ్చేసి మధ్యలో వెళ్ళిపోతారు. ఎందుకు అలాంటప్పుడు జాయిన్ అవ్వడం? ఏం బలవంతం లేదని ఎన్నిసార్లు చెప్పాం. బుద్ధి లేదా? ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఏదో టైం పాస్ చేసుకొని వద్దామన్న ఉద్దేశమే కానీ వీళ్ళకి మారాలి అనేటటువంటిది లేదు. వీళ్ళు దే ఆర్ బౌండ్ బై సమ్ లిమిట్స్. ఆ లిమిట్స్ ఏంటంటే టైం. అన్నం తినాలి. చచ్చిపోతావా అన్నం తినకపోతే ఒక రోజు? ఇవాళ నేను తినను అన్నం, చచ్చిపోతానా? కొవ్వు కరుగుతుంది, శరీరం లోపల శక్తి బాగా వస్తుంది. అన్నం తినకపోతే లంఘనం పరమౌషధం. ఇదంటే ఇక్కడ ఆత్మబోధ ఎక్కడి నుంచి అర్థమవుతుంది, ఎక్కడి నుంచి వైరాగ్యం వస్తుంది? ఒక పూట అన్నం తినడానికి ఇది చేసేవాళ్ళు, సమయానికి ఇదైపోయేవాళ్ళు. వీళ్ళకి ఎక్కడ మనం వీళ్ళ లోపల మార్పు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటివన్నీ కూడా సత్యాలని గుర్తించకుండా విన్నంత వినొచ్చు. లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి వీళ్ళందరూ కూడా అంతే. ఎక్కడా వస్తారు, ఎక్కడ వీళ్ళ జీవితంలో కూడా మార్పు వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎవడో ఒకరు పాడబడతారు, వాడు అంటాడు కూర్చోండి నాతో ఫోటో దిగండి అంటాడు. ఇలా ఫోటో దిగుతాడు, సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాడు. వీళ్ళ ఫోటోలు దిగుతారు, అక్కడ డబ్బులు వేసి వస్తారు. అదే జరుగుతోంది. వాళ్ళు మీరు అక్కడ తవ్వండి, ఒక్కొక్క ఆశ్రమాన్ని తవ్వండి, మీ అందరికి తెలిసిన ప్రతి ఆశ్రమాన్ని తవ్వండి. ఎన్ని అస్థి పంజరాలు బయటపడతాయో తెలుసా? ఎన్ని చెట్లు నరికి ఎన్ని వేల కొద్ది ప్రాపర్టీస్ ని నాశనం చేశారో తెలుసా మీకు? ఈ ఆశ్రమాలు అవి ఇవి కట్టించే వాళ్ళు లోపల ఇవి కట్టిస్తున్నారు, కానీ అంతకు ముందు ఎన్ని నాశనం చేస్తున్నారో తెలుసా? కాబట్టి ఇక మానేసి స్వస్వరూప సాధనకై ఎవరికి వారే కష్టపడాలి. ఈ హడావిడి జీవితం నుంచి ముందు బయటికి రండి. ఫస్ట్ ఈ హడావిడి జీవితం నుంచి బయటికి రండి, ప్రశాంతంగా ఉండండి. కనీసం 9ంటికైనా ప్రశాంతంగా కూర్చోండి. 5 నిమిషాల ముందు జాయిన్ అవ్వండి. ఏదో ఎమర్జెన్సీ ఉంటే అది వేరే సంగతి. ఒకసారి లేట్ అవ్వడం తప్పదు, ఒకసారి తప్పవద్దు, కానీ అదే అలవాటుగా చేసుకోవద్దు. అదే హడావిడికి వెళ్ళిపోవడం. అంత చచ్చిపోయే పనులు ఏమైనా? చచ్చిపోతామా? లేకపోతే చచ్చిపోయే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అంటే ఎప్పటికీ సారం అర్థం చేసుకుంటారు అనేది అర్థం చేసుకుంటారు. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మిమ్మల్ని గురువులుగా భావిస్తున్నా. మీ అందరి పాదాభివందనం చేసి చెప్తున్నా నేను. దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్. భగవంతుని ఒక్కనే నమ్ముకోండి.
అంతర్ముఖులు కాండి, ఆలోచన ద్వారా అంతర్ముఖులు కాండి. ఎన్నాళ్ళు బతుకుతారో తెలుసా మీకు? రేపు పొద్దున ఉంటారని, నేనుంటానని గ్యారంటీ ఉందా? నా ఫోటో కూడా ఇలాగే పెడతారు, సేమ్ ఇలాగే పెడతారు నా ఫోటో కూడా. పాపం ఆయన ఉన్నాడు బా, ఇది 3 రోజుల తర్వాత మామూలే, మళ్ళీ డాన్సులు, చప్పట్లు, తబలాలు, పిచ్చి వేషాలు, కర్రలతో ఆడ్డాలు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఎవరితో సార్ మళ్ళీ అటు వెళ్ళమండి, అటు వెళ్ళం సార్. వెళ్తారు. వెళ్ళని వాళ్ళు ఎవరు? ఈ హడావిడి నోములు, హడావిడి వ్రతాలు, హడావిడి అభిషేకం. ఒక్కసారి మీరు అభిషేకం చేయాలని ఉందా మీకు? రండి, చిన్న ఈ బొటర వేలంత లింగం ఇంట్లో తెచ్చుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, అలా కూర్చోండి, శివాయ నమః శివాయ నమః అనుకుంటూ చక్కగా దాని మీద చల్లండి. లేదా మొన్న మీరు ఇంట్లో నేర్చుకున్న ఉన్నాయి, వాటిని ఏమంటారు, విష్ణు సహస్రనామంలో నేర్చుకున్నటువంటి నామాలు, ఓం మరీచే నమః అనుకుంటూ మనస్ఫూర్తిగా చేయండి. లేదు మీకు శివలింగం లేదు ఇంట్లో, అలా కూర్చోండి, మనసు లోపల శివలింగాన్ని ఊహించుకోండి, దాని మీద అలా మనస్ఫూర్తిగా నీళ్లు చల్లుతున్నట్టుగా ఊహించండి. భగవంతుడు మీ వైపు అలా ఆనందంగా చూస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎంతసేపు ఈ హడావిడి? వాడు టెంపుల్ లోపల మిమ్మల్ని పూజారి బతకనిస్తాడా? పొండి ఏమిటి, ఎక్కడ నిలబడ్డారు, కళ్ళెటి పెట్టావు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ లాగి పడేస్తూ ఉంటారు. మరి అక్కడేమో ఖాళీ టెంపుల్స్ వేలు ఉన్నాయి, దాన్ని ఎవరు పట్టించుకునే పాపాన లేదు. మొన్న నేను వేణుగోపాల స్వామి ఆలయానికి మా పిల్లలని తీసుకెళ్లాను, ఎంత ప్రశాంతంగా ఉండే. ఎవరైనా వెళ్ళారండి వేణుగోపాల స్వామి ఆలయానికి? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? మహాదేవపుర అని చెప్పేసి వరంగల్ రోడ్డు, ఆ ఆలయంలో అసలు అది కాకతీయులు ఆ రోజుల్లో విభీషణుడి సహాయంతో కట్టించినట్టుగా ఒక మాట. కానీ అది ఇప్పటికి మన వాళ్ళు కట్టించిన ఆలయం కాదు, అది కంప్లీట్ రాతి కట్టడం, చాలా పెద్ద కట్టడం, పెద్ద ఆలయం, ఒక 500 కార్లు పడతాయి. అటువంటి ఆలయంలో ప్రశాంతత, ఎవరు 10 మంది కూడా ఉండరు ఆలయంలో. ఎంత పెద్ద ఆలయం మరి, కనీసం 50 నుంచి 100 ఎకరాల పెద్ద ఆలయం, ఎవ్వరు ఉండరు. అలా ప్రశాంతంగా కూర్చొని అక్కడ ధ్యానం చేసుకోవచ్చు కదా. మీరు సమర్పించేటటువంటి డబ్బును అక్కడ హుండీలో సమర్పించవచ్చు కదా. మీరు చేసే ధ్యానము, మీరు చేసే పూజలు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా చేయొచ్చు కదా. లేదు, హడావిడిగా ఎక్కడికో జనాలు, గూండాలు, రౌడీలు. ఆల్రెడీ అయిపోయింది, 5 ఏళ్లలో వాడు మంచిగా తినిపించాడు లడ్డూలు, మంచిగా ఆవు నెయ్యి లోపల మంచిగా ఆవు మాంసాన్ని కలిపిచ్చేసాడు వాడు ఫుల్గా. తినండి, ఇంకా తినండి, అలా మోసపోయే. ఇంకోటి గుర్తుంచుకోండి, గొర్రె ఎప్పుడు కూడా కషాయవాన్ని గొర్రె కషాయవాన్నే నమ్ముతుంది. సో అది ఎనీవే, సో అందరినీ ఆలోచించాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ద్వాదశ మంజరికా స్తోత్రం పూర్తయింది. ఆలోచన లేకుండా హడావిడి పడే ఎవరు కూడా దయచేసి రావద్దు. నేను క్లియర్ గా చెప్తున్నాను, మాకు హడావిడి ఉంది సార్, రావద్దు ప్లీజ్. నేను 10 మందికే చెప్దామని రెడీ అయ్యాను. నాకు అసలు ఇంతమంది జాయిన్ అవ్వడం అనవసరం. ఇష్టం లేని వాళ్ళు, సమయ పాలన చేయలేని వాళ్ళు, సాధన చేయలేని వాళ్ళు రావద్దని అంటున్నా నేను. ద్వాదశ మంజరికా స్తోత్రము పూర్తి చేసుకున్నాము, పవిత్రమైన శ్రావణ మాసం. ఇప్పటికీ కూడా నేను మారం సార్, మాకు మారాలని లేదు. దయచేసి రావద్దు. మీకు అదే కరెక్ట్, ఆ మోసం చేసేవాడే కరెక్ట్. నేను చెప్తాను ఇది కుదరదమ్మా, ఇది ప్రారంభం అని చెప్తాను ఎవరికైనా. వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి పక్క బ్రాహ్మణ దగ్గరికి వెళ్తారు. ఆయన ఎందుకు కుదరదండి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు. అవ్వదు. ఏమైందంటే, అవునమ్మా కష్టం అంత చేసావంటాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పే కదా, ఇప్పుడు ఇవాళ జ్యోతిష్యం నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా లీడర్ గా భావిస్తున్న ఒక పాపాత్ముడు 15 రోజుల్లో మన ఆనందం చంపేశాడు. మళ్ళీ అంటాడు అది మంచిదైందట. 70 ఏళ్ళు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మా నాన్నగారికి. సో వీళ్ళెవరికి అంటే వీళ్ళు డబ్బు, నేనేమంటున్నానంటే వీళ్ళెవరో ఆయుష్ పోయలేరు, కానీ దాన్ని కూడా వాళ్ళ క్రెడిట్ కి తీసుకుంటుంటే అది బాధిస్తుంది మనకు. ఆయుష్ ఎవరు పోయలేరు, భగవంతుడు చెప్పినట్టే జరుగుతుంది. అది గుర్తించాలి. పూర్వజన్మ సుకృతం వల్ల మనకు వచ్చినటువంటి ఈ జన్మని, పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చినటువంటి ఈ డబ్బు గాని, ఈ హోదా గాని, సంబంధాలు గాని, ఇంటర్నెట్ గాని, ఇవి లేని వాళ్ళు ప్రపంచంలో 99% మంది ఉన్నారు. మీకు తెలుసా, ఆఫ్రికా లోపల లిబియా ఒక దేశం ఉంది, కల్నల్ గడాఫీ అని చెప్పేసి. ఆ ఆఫ్రికాని ఎప్పటికీ బాగుపడనియ్యారు. డెవలప్డ్ నేషన్స్ ఏవి కూడా అసలు ఆఫ్రికాని బాగుపడనియ్యారు. ఈ నాటో అని చెప్పేసి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా వాళ్ళు, ఈ డెవలప్డ్ నేషన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి వనరులన్నింటినీ దోచుకోవాలి, ఆఫ్రికాలో ఉన్నటువంటి అమాయకులందరినీ చంపేయాలి. మనం వేసే మందుల ట్రయల్స్ కూడా వాళ్ళ మీద వేస్తారు తెలుసా. పశువుల మీద వేసిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి చంపేసి మళ్ళీ వాళ్ళ మీద
ఇవి యాంటీడోట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళను బతుకుతారా లేదా చూస్తారు. అలా ఎంతమంది చచ్చిపోతూ ఉంటారు, లెక్కలేనంత మంది చచ్చిపోతూ ఉంటారు. ఆ సమయంలో లిబియాలో ఒక 42 ఏళ్ల కింద, నేను చెప్తున్నది చాలా రోజు, 1969, నేను పుట్టే 1 year ముందు, ఆ టైంలో కల్నల్ గడాఫీ అని కూడా వచ్చాడు. వచ్చి వాళ్ళ దేశంలో ఉన్నటువంటివన్నీ చూసి ఉచిత విద్య, ఉచిత వైద్యం, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పిల్లలకి స్పిరిచువల్ ఎడ్యుకేషన్, మామూలు ఇన్ని చేసుకుంటూ పోతే చివరికి ఏం చేశారు, అమెరికా వాళ్ళు, వీళ్ళు నాటో వాళ్ళు కలిసి బాంబులేసి అతను అత్యంత దారుణంగా, క్రూరంగా కొట్టి చంపేశారు. అతని కాన్వాయ్ మీద బాంబులు వేస్తే అతను తప్పించుకొని ఒక డ్రైనేజ్ లోకి దూరితే డ్రైనేజ్ లోంచి కుక్కను కొట్టినట్టుగా కొట్టి తీసి బయటకు వచ్చి అత్యంత క్రూరంగా చంపేశారు. 42 పాలన. ఇప్పుడు ఏమైపోయింది, లిబియా ప్రపంచంలోనే పూరెస్ట్ కంట్రీగా మిగిలిపోయింది. ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీగా ఉన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి జనాలకు తినడానికి తిండి లేకుండా అయిపోయింది. వెనిజులా అని ఒక దేశం ఉంది. వెనిజులా అనే దేశము ఆయిల్ రిచ్ కంట్రీ, చాలా అద్భుతంగా నడుస్తుంది కంట్రీ. అమెరికాతో కూడా గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ సమయం లోపల బాగుంది, అంతా బాగుంది అనుకున్నారు. వాళ్ళకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, అన్ని ఏవైతే మనకు డ్రీమ్ ఉంటాయో అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఆ సమయం లోపల ఏం చేశారు, ఆ కంట్రీని సర్వనాశనం చేశారు. ఇవాళ వెనిజులా లోపల తల్లి కూతుర్ని 100 రూపాయల కోసం వ్యభిచారానికి పంపిస్తుంది, తెలుసా? వెనిజులా అమ్మాయిలు ప్రపంచంలోనే అందగత్తెలు. ఎప్పుడు మిస్ యూనివర్స్ లో వాళ్ళు ఎప్పుడు టాప్ లో ఉంటారు. అలాంటిది ఇవాళ వాళ్ళు అడుక్కు తినే స్థాయికి వచ్చారు. వాళ్ళ డబ్బుని మూటలు కట్టి ₹1 ఇస్తారు, ఇంత మూటలు కట్టి. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా బండు ఓడలైతే ఓడలు బండ్లు అయితే. ఇందాక మనం కాలం అనేటటువంటిది ఏదైతే ఉందో అన్నిటినీ, హరతి సర్వం, అన్నిటినీ కూడా లాగేసుకుంటుంది. కాలం అనేటటువంటిది అన్నిటినీ పోగొట్టక ముందే మనము వివేకం ఉండాలి. మన డబ్బును చూసి, మన వీటిని చూసి, హంగుని చూసి, ఆర్భాటాన్ని చూసి గొప్పగా ఫీల్ అవ్వకూడదు. ఇన్ని రోజుల పాటు నేర్చుకున్న ఈ 12 శ్లోకాలలో ఉన్న అర్థం ఏంటంటే, మన లోపల మార్పు రావాలి, మన లోపల సరైన వైరాగ్యం రావాలి. అందరికీ అర్థమయ్యే భాషలో అత్యంత సులువుగా ఆయన అందించారు. అందరూ కూడా వివేకంతో భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ, కనీసం ఆలోచన చేయాలని, ఆలోచన చేయలేని వారు రేపటి నుంచి రాకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాదాభివందనలతో ఈరోజు ప్రవచనాలు ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. అసలు శ్రీరాముల గురించి ఎంత అందంగా చెప్పారు సార్. అసలు మనసు అంత స్థిరంగా ఉండిపోయింది సార్. అప్పుడు మీ నోటి వాక్కు అది కృష్ణయ్యనే వాళ్ళకిస్తుంది సార్. అసలు అంత మధురం. ఖాళీ కుండనే కదులుతుంది, ఆయన నిండుకుండా. అది ఆ ప్రవర్తన లేదు, ఈ పాపాత్ములందరిలో ఆ ప్రవర్తన లేదు. రాముడు లాంటి వ్యక్తిత్వం కావాలి మనకు కావాల్సింది. కృష్ణుడు లాంటి మెచ్యూరిటీ కావాలి, రాముడు లాంటి మనుషులు కావాలి. దాని గురించే మన జీవిత సాధన. జై శ్రీకృష్ణ. మళ్ళీ పునర్దర్శనం రేపు రాత్రి వేదసారంతో 9 గంటలకు. జై శ్రీకృష్ణ.